శ్రీమంతుడా నీకే స్తుతి 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 ఆకాశం మహాకాశం పటజాను తండ్రి నీకే వందనాలు 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 మా మంచి కాపరి నీకే వందనాలు 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 కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం 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 మా మంచి కాపరి నీకే వందనాలు 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 కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 యేసయ్యా నీకే స్తుతి 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 యేసయ్యా నీకే వందనాలు 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 ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ సన్నిధిలో నీ పొందుకోని నీ స్నేహితుడానైతివే నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోని నీ స్నేహితుడానైతివే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మరితిని యేసయ్యా
కడుగబడినందున శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా చనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా చనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేగా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేగా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును.
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేలా. ఏమని వివరించునో నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ మహా ఉచిత కృప చొప్పున ఈ విధముగా మాతో మీరుండి, మాలో ఉండి, మాతో కలిసి ఆరాధన జరిగించి, అల్పులైన మేము చేసిన ఆరాధన అంగీకరించి పరిశుద్ధాత్మను బలముగా మాపై కుమ్మరింప చేసి, పరిశుద్ధాత్మలోని అగ్నిలోని బాప్తీస అనుభవానికి అనుగ్రహించి, గొప్ప సంగతులు దేవా ఇదిగో తండ్రి మేము తెలుసుకొనున్నట్లుగా నీ గొప్ప కార్యాలు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలు సమర్పిస్తూ, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను ఆపేక్షిస్తూ, ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా కోరుకుంటూ, మా ప్రభువా అల్పుడను అయోగ్యుడను నీ పక్షం వహించబోతుండగా నన్ను మరుగుపరిచి నీవే కనపడుతూ, నా నోటిని నోటి బోరగా మార్చి, అయ్యా బలమైన వాక్శక్తినిచ్చి నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి మీరు కనపడతారు. నాతో మాతో అందరితో నీ చిత్తంలో, నీ దయా సంకల్పంలో ఈ శ్రేష్టమైన ఉపదేశానికి నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి మాట మా ప్రభువా అల్పుడైన నన్ను వాడుకొని నీవే నీ ప్రజలతో, నాతో మాతో అందరితో మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతూ ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పిస్తూ, కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ, మా ప్రియుడును మా రక్షకుడైన మా విమోచకుడైన నిత్యత్వమంతా యుగ యుగాలు కలిసి పరిపాలించుటకు మమ్మల్ని పెండ్లాడ నిర్ణయమైనటువంటి యేసు నాదుని అనంత శక్తిగల నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13, 14 వచనాలు నేనే చదువుతున్నాను, గమనించండి. లేదా 12వ వచనం కాడి నుంచి చదువుతున్నాను. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.
నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు జీవించువాడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళవు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి ప్రభువా. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న నీ ప్రజలకు నువ్వు తెలియపరచాలనుకున్నటువంటి దేవా సంగతులు ఏమైతే ఉన్నాయో అయ్యా, ఇదిగో తండ్రి, వినుటకు వారికి ఆసక్తి కలిగిన కొలది మీరు బోధించినట్లుగా, బోధించు ప్రతిదీ ఉపమాన రీతిగా వారికి అందించినట్లుగా, బోధించినట్లుగా, తెలియపరిచినట్లుగా, అటు రీతిగా ప్రభువా నీ శ్రేష్టమైన ఉపదేశం ఈ లేఖనము చాటు నుంచి బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచండి. మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనబడుచు నాతో, మాతో, అందరితో నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ పాదసన్నిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి, నీ చేత తర్ఫీదు చేయబడి తీర్చిదిద్దబడి, భూదిగాంతుల వరకు సర్వ సంపూర్ణ సత్యమును బోధించి సత్యములో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠిస్తూ ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని నీ చేత ఆనాడు భళా మంచి దాసుడా, భళా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులందుకు నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలోని మేము నిలచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే ధన్యత మాకు దక్కునట్లుగా, అట్టి కృపకు మేము పాత్రులగినట్లుగా మాకు ఉపదేశించమని బతిమలాడుతున్నాం. అయ్యా, నీ కార్యములు జరిగించండి మా హృదయాంతరంగాల్లో. ప్రభువా, వినకుండా ఇదిగో తండ్రి చేదర, అలసత్వం, నిద్రవంపు, ఇంకే దుష్టుని యొక్క ఆగడాలు, ప్రయత్నాలు, వాడి దోతల ప్రయోగాలు, ఏమున్న ప్రయత్నాలున్నా వాటి ప్రభావం నేస్తున్నావు. నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం. విసిరి నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడు అవి వేస్తున్నాం లయమైపోనుగా. మా ప్రభువా, నా చుట్టూరు, మా చుట్టూరు మేమున్న ఈ గృహము, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం నీ చిత్తంలో ఈ ప్రాంతంలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఉన్న సమస్త ఆ స్థలం, ఆ గృహం సమస్తం చుట్టూరు కూడా సిలువ రక్తపు కంచెన వెండి, రక్షణ కంచెన వెండి, అగ్ని కంచెన వెండి, నీ మహిమేగాని జ్ఞాపకం చెవుడు సమస్తంపై ఆవరింప చేసి నీ చేతి నీడలో దాచిపెట్టి నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి నీకు అనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధిగా నిత్యం మాపై ప్రకాశింప చేస్తూ సర్వోన్నతుని శక్తిములు కమ్మెలా చేసి మాలో నుంచి నువ్వు కోరుకున్న ప్రభావం నలుదిక్కులకు చేస్తున్నావు ప్రబలిలు వెళ్ళినట్లు చేసి నీవే అగ్ని కంచెగా మా చుట్టూ ఉండి మా ప్రభువా మాతో మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నామయ్యా. నీకు స్తోత్రాలు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ తెలిసినటువంటి ప్రతిదీ, తెలియక ఏమైనా ఉన్న సమస్త విషయాల్లో నా ప్రతి అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమంలో కూడా క్షమించండి. నీ సిలువ రక్తంతో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంలో కడిగి పవిత్రపరిచి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలింకను నా నిత్యమే గొప్పగా ఉంచి హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడినారు.
మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచి. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచి. ఇర్మియా 9:10-18-19 నీ కృప నాకు దయచి. నీవే చూడండి మాకు బోధించి మనం బలపరిచి నీ ఆత్మకార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నత అనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశం నన్ను మీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటూ నీ నామాన్ని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వీడియో ద్వారా వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా, ఆన్లైన్లో వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా, వింటున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరయ్యా ఈయన అంటే వాక్యపు అవగాహన కలిగిన ప్రతి ఒక్కరు ఇట్టే చెప్పేస్తారు. యేసు ప్రభు వారి గుండెల మీద ఆనుకొని ఎప్పటికప్పుడు గుండె చప్పుడు వినేటువంటి మిగతా శిష్యులందరూ ఏదైనా ఒక విషయం కనుక్కోవాలంటే ముందు ఆయన గుండెల మీద ఆనుకున్నటువంటి ఈ శిష్యుడు ఈ యోహానుకే ప్రతిదీ చెప్తారు. అడుగు ప్రభు ఏదో అంటున్నాడు, దాని అసలు అర్థం ఏంటో చెప్పాను. అంటే మధ్యవర్తిత్వంగా ఇక్కడ ఈ శిష్యుడు కనపడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చాలామంది మధ్యవర్తులు ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని రీతిగా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. అంటే అచ్చ తెలుగులో బ్రోకరు అని చెప్పని, అంటే మధ్యవర్తి తెలుగు, ఇంగ్లీష్లోనేమో బ్రోకర్స్ అని చెప్పని. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ వల్ల లోకరీతిగా చూస్తే చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబ పరువు, లోకంలో అంటారు గంగలో కలిసిపోయింది అన్నట్టుగా, నీళ్ల పాలైందని అర్థం. అట్లా కుటుంబ పరువు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మధ్యవర్తిగా. ఎక్కడెక్కడ ఉంటారు మధ్యవర్తిగా అంటే, లోకరీతిగా చూస్తే ఒక ఆడపిల్లకు ఇంకొక మగ పిల్లగాడికి మధ్యలో, అటు ఆడపిల్లలో ఇటు మగపిల్లలు ఎవరో ఒకడు ఉంటాడు మధ్యవర్తులుగా. అంటే డీలింగ్ అని చెప్పనేది మాట కలపటానికి, వాళ్ళ మనసులో ఉన్నది వీళ్ళు తెలుసుకోవడానికి, వీళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు తెలుసుకోవడానికి కొంతకాలం ఉంటారు. ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోతారు. ఏదైనా ఇష్యూ అయినప్పుడు, అంటే అది చిరికి పెద్ద గాలివాన్ అంటారు కదా, ఆ టైపులో అయినప్పుడు ఈ మధ్యవర్తులు పట్టుకుంటారు. ఆనాడు నేను చెప్పా కదా, నేను వద్దంటే మంచోడు అని చెప్పాను, చూడు ఇట్టయింది అని చెప్పని ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లతో, తన స్నేహితురాలు లేదంటే చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు. చూసావా, నేను చెబితే వినలేదురా, ఆ పిల్ల నిన్ను ముంచేసుద్ది అని చెప్పినా నువ్వు మాట వినలేదు, చూడు ఎంత పని అయిందో, ఇప్పుడు నీ జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు అని చెప్పని అవతల వ్యక్తి వాడి మీదకి రాకుండా ముందు అవతలోడి మీదకి రాయేస్తారు. ఆడపిల్లల విషయంలో ఇలా ఉంటారు. అలాగనే వ్యాపార లావాదేవీల కాడ కూడా మధ్యవర్తులు ఉంటారు. అలాగే వాహన కన్సల్టెన్సీ దగ్గర కూడా మధ్యవర్తులు ఉంటారు. కమిషన్ కోసం మధ్యలో ఉంటారన్నమాట. అపరాలు అంటే తవుడు, నూక, ధాన్యము, బియ్యం వేరు, ధాన్యం వేరు. ధాన్యం తీసుకొని మిల్లులో వేసిన తర్వాత ఆ పొట్టంతా ఒలిచిన తర్వాత వచ్చేది బియ్యం. బియ్యానికి ముందు పొట్టున్న దాన్ని ధాన్యం అంటారు. లేదంటే శనగిత్తనాలు, మొక్కజొన్న, ఇట్లా ఏయైనా కానీ వీటిని అపరాలు అంటారు. వాటికి సంబంధించిన కమిషన్ బ్రోకర్స్ అని చెప్పని కమిషన్ వ్యాపారం అని అంటారు. రైతు దగ్గర మిర్చి కొంటాడు, ఎండుమిర్చి కొంటాడు మధ్యవర్తి వచ్చి. ఇట్లా వ్యాపార రీతిలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని ఫ్లాట్స్
సేల్స్ లేదంటే కొనటానికైనా అమ్మటానికైనా మధ్యవర్తులు కొంటారు, ఇల్లు అమ్మటానికైనా ఇలా. ఇకపోతే ఇలాంటి మధ్యవర్తిత్వం అనేది లోకరీతిగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దైవజనుడు, ప్రకటన గ్రంథం రాసినటువంటి దైవజనుడు 11 మంది శిష్యులకు యేసు ప్రభు వారికి మధ్యలో ఉన్నాడు. మధ్యవర్తిత్వం వ్యవహరించటం. మధ్యవర్తి అంటే అప్పుడప్పుడు లోకంలో కూడా సామెత అంటారు, మంత్రసాని పని ఒప్పుకున్న తర్వాత అక్కడ ఏ ఖరాబ్ అయినా సరే, ఎటువంటి చండాలము ఉన్నా సరే దాన్ని క్లీన్ చేయాల్సిందే, దాన్ని ఒకవేళ బట్టలకైతే తప్పదు అంటారు. కానీ ఇక్కడ లోకరీత్యా అది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి శిష్యులకు మధ్యలో ప్రకటన గ్రంథం రాసినటువంటి భక్తుడైన యోహాను ఆయన మధ్యవర్తిగా కనపడుతున్నాడు. ఏది? యేసు ప్రభు వారు ఉన్నంత కాలం ఆయన గురించి ఒకసారి ఆలోచిస్తున్నాం మనం. ఆయన ఎలాంటి వాడంటే ఎప్పుడు యేసు ప్రభు వారి గుండెల మీదనే తన చెవినట్ట పెట్టేసి ఎప్పుడు తన మనసులో ఏమనుకుంటున్నాడు ఏదో ప్రతి సంగతి ఆయన తెలుసుకునే స్వభావం, అటువంటి స్వభావం కలిగినటువంటి భక్తుడు అనమాట ఆయన. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం. ఎన్నో సంగతులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకుంటున్నాం. చదువుతున్నప్పుడే లేఖన ప్రత్యక్షత అనేది లేదా వాక్య ప్రత్యక్షత అనేది రెండు ఒకటే మాటలు. ఇవి పొందాలంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మ ప్రత్యక్షత పొందాలి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ప్రారంభంలో ఆడ కనపడుతుంది, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడెను అనే మాట ఉంది. లేఖనంలోనిటి లోతైన సంగతులు నీకు అర్థం అవ్వాలంటే మొదటిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ నీ మీద లేకపోతే ఆయన నీలో ఉంటాడు, నిజముగా నేను పాపినని చెప్పని నీ చేత ఒప్పింపజేస్తాడు, మారు మనసు అనుభవంలోకి తెస్తాడు. ఆ పిదప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీస అనుభవంలోకి తీసుకొస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, కొంతమంది యేసు నామం అంటారు. అసలు యేసు నామానికి పరిపూర్ణత ఏంటంటే త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆ కోణంలో అర్థమవుతుంది అని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులను వాడుకొని, భక్తులంటే లూకా భక్తుడిని వాడుకొని అపోస్తులుల కార్యములు రాయించాడు. తరచి పరిష్కారముగా తెలుసుకొని నేను రాస్తున్నానని కూడా ప్రారంభ వచనాలు, 1వ అధ్యాయం ప్రారంభ వచనాలు అపోస్తుల కార్యంలో కనపడుతుంది. తరచి పరిష్కారంగా అంటే, తరచి అంటే క్షుణ్ణంగా తెలుసుకొని, 1కి 2 సార్లు కాదు 100 సార్లు అయినా అధ్యయనం చేసి ఇది కన్ఫామ్ అని సర్టిఫై చేయడం అనమాట. అలాగ తరచి పరిష్కారముగా తెలుసుకొని అప్పుడు రాయటం మొదలుపెట్టాను అన్నాడు అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యంలోనే ఉంది ఆ మాట, యేసు నామున, ఈ నామున అని చెప్పని పేతురు భక్తుడు పలుకుతున్నట్టుగా అపోస్తుల కార్యంలో రాయబడింది ఆ మాట. దాన్ని కొంతమందికి ఇంకొక రకంగా అర్థమయ్యి యేసు నామంలోనే బాప్తిజం పొందాలని కూడా బాప్తిస్మాలు జరిగించారు. మరికొంతమందికి అయితే సాల్వేషన్ ఆర్మీ అని ఒక సమూహం, ఒక సంఘం మొదలైంది. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఇది తెనాలి లేదా మంగళగిరి ఆ ప్రాంతంలో కూడా ఉంది. వాళ్ళ నినాదం ఏంటంటే, జెండా కింద ఒక జెండా పెడతారు ఎర్ర రంగులో, దాని మీద క్రాస్ ఉంటుంది. ఆ జెండా కింద ఆ నీడ పడతా ఉంటే ఆ నీడ మీద చెయ్యి పెట్టి, అంటే ఆ జెండా కింద నీడ మీద చెయ్యి ఉన్నట్టుగా ఆ చేతి నీడ ఆ జెండా నీడ మీద ఉండాలి. అప్పుడు అది ప్రమాణం అని చెప్పని ఒక ప్రామాణికాన్ని తీసుకొచ్చి, అంటే ఒక నినాదం, ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు సిద్ధాంతకరించి వాళ్ళు చేశారు, దాన్ని ప్రతిపాదించారు, దాన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు అలాగనే చాలామంది ఆ సంఘంలో రక్షణ అనుభవంలోకి వస్తూ ఉన్నారు.
ఈ మధ్య కాలంలో ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరు వెళ్ళా, బుర్రిపాలెం తెనాలి దగ్గర. అక్కడ ఒక అన్నయ్య హార్ట్ పేషెంట్ ఉంటే కుటుంబం మొత్తం మీద వేరొక క్రియలు అంటే చేతబడి క్రియలు చేశారు. వాటి విషయమై మధ్య ఒక దగ్గర బంధువురాలు, ఒక మేనత్తైదు వరుసకి, ఆమె చుట్టం రీతిగా పెదనాన్న పిల్లలట వాళ్ళు. అయ్యా ఎలా ఉన్నారు ఏంటంటే ఇది సంగతి. ఒకడికేం కాలు మెడంకాడ బెండ్ అయిందని చెప్పని ఒకళ్ళ గురించి, వాళ్ళ పెద్దన్నయ్య కొడుకు చెయ్యి ఇరిగిందని, తర్వాత పెద్దన్నయ్య ఏమో ఐసీలో ఉన్నాడని. అయ్యా ఇది పరిస్థితి అంటే సరే అని చెప్పని అదే సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి వాస్తవానికి డాక్టర్లు చేతులు ఎత్తేసారు, అయిపోయింది, ఏమీ లేదు, ఆశలు వదిలేసుకోండి అని. గుంటూరు లలిత హాస్పిటల్లో ఐసీయూలో నుంచి ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నయ్య సాక్ష్యం ఇచ్చాడు. ఐసీయూలో నుంచే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను, అయ్యా డిశ్చార్జ్ అయ్యి అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ నేను చూసినప్పుడు నాకు కనపడదు సాల్వేషన్ ఆర్మీ అనే సంఘం కనపడదు అక్కడ. మా ఊళ్ళో ఈ సంఘం తప్ప ఇంకొకటి లేదయ్యా, ఇదే కొంచెం మెరుగ్గా ఉందన్నాడు. వాళ్ళ తమ్ముడిని అడిగితే రకరకాలుగా ఉన్నారు సేవకులు. ఒకడైతే బాగా నోటి నిండా నీళ్లు తీసుకొని అంతే బాగా పుక్కులిచ్చి, అంటే నోట్లో అటు ఇటు నీళ్లను కదిపించి అంతే మొఖాన్ని ఉచ్చుడంట, అదే రక్షణ అని. ఓయమ్మ ఇంత దరిద్రంగా ఉందేంటి పరిస్థితులు అనుకుని. అంటే సత్యం ఏంటో, అసలు సత్యంలో ప్రతిష్ఠింపబడటం ఏంటో, సర్వసంపూర్ణ సత్యం ఏంటో కూడా తెలియనటువంటి ప్రాంతంలోకి ఇప్పుడు ప్రభు అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళకు ప్రార్థన చేయించి, ఆ తర్వాత నోతెక్కు వచ్చి ఆడ ప్రార్థన చేసి, ఆ తర్వాత పెనుమాకు వచ్చి అక్కడ ప్రార్థన చేసి, రాత్రికి వెంటనే ఇంటికి రావడానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ సంగతులు చెబుతున్నానంటే, లేఖన ప్రత్యక్షత అనేది నువ్వు పొందాలంటే మొదటిగా పరిశుద్ధాత్మ పొందాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆత్మ ప్రత్యక్షత కావాలా. ఆత్మ ప్రత్యక్షత వచ్చిన తర్వాత లేఖన ప్రత్యక్షత నీకు కలుగుద్ది. లేఖన ప్రత్యక్షత నీకు కలిగిందంటే, లేఖన ప్రత్యక్షత అనేది నీకు కలిగిందంటే ఎవరికి అంతుపట్టని లోతైన సంగతులు నీ ద్వారా నీకు బోధించి వాటి గురించి నీకు అవగాహన కలుగు చేసి, ఆ పిదప నీ నోటిని వాడుకొని, అంటే నిన్ను వాడుకొని శ్రేష్టమైన ఉపదేశాలు, అసలు మార్మికంగా ఉన్నటువంటి, అంటే మరుగైపోయినది, మర్మం అంటే మరుగై ఉన్నదని అర్థం. ఆ మరుగై చాటుగా ఉన్న లోతైన సంగతులు నిన్ను ఉపయోగపెట్టుకొని తన చిత్తానుసారంగా ఆయా ప్రాంతాల్లో, ఆయా గృహాల్లో, సంఘంలోనూ నిన్ను నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు ఎప్పటికప్పుడు అన్ని సంగతులను సార్వత్రిక సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకును, అలాగనే వెంటనే ఎవరికైతే అది చేరువు కావాల్సి ఉందో, ఆ మాటలు కావాల్సి ఉన్నాయో వారికి అందజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేఖన ప్రత్యక్షత అనేది నీకు కావాలంటే మొదటిగా పరిశుద్ధాత్మ బలమైన అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా నిన్ను పాపినని ఒప్పింపజేస్తాడు. ఆయన లేఖనం సాక్ష్యం ఇస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడే నీ దగ్గరకు వచ్చి నిజముగా నేను పాపినని ఒప్పిస్తే తప్ప యేసు ప్రభు నిజముగా రక్షకుడని అతని నోట నుంచి లేదా ఆమె నోట నుంచి ఒప్పుకోరు అంటుంది. ఆయన ఒప్పిస్తేనే నేను పాపినని. చాలామంది మనం మొరపెడుతూ ఉంటాం, అయ్యో మా అబ్బాయి రక్షించబడాలి, మా అమ్మాయి రక్షించబడాలి, మా ఆయన రక్షించబడాలి, మా ఆడవాళ్ళు రక్షించబడాలి, మా బంధువులు రక్షించబడాలంటే ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, నిత్య జీవమునకు వారసులగుటకు ఎవరైతే పిలువబడిచుదో ఆ లిస్టులో నీ కుటుంబ సభ్యులో, లేదా నీ భార్య తరపో, భర్త తరపో, తల్లి తరపో, తండ్రి తరపో, ఇటు మేనచ్చులు ఇటు మేనమాలు ఉంటారు కదా, వారి జీవిత భాగస్వాములు, వారి కడుపును పుట్టిన బిడ్డలని మనం కన్నీరు ఎడతెరకుండా కన్నీరు గారుస్తూ ఉంటాం.
వాళ్ళ రక్షణ కోసం. అయితే మనం ఇది ఒకటి అవగాహన కలిగి ఉండాలి. నిత్య జీవానికి వారసులగుటకు నిశ్చయముగా వీరు పిలువబడితిరి అన్నది గనక కన్ఫామ్ అయితే, ఎక్కడున్నా ఎతికి మరి పసిపిల్లగాడు పారిపోతే తన్నుకుండా తీసుకొచ్చాడు చూడు తండ్రి, తల్లి కనుక దొరికితే దుమ్ముగా తన్నుకుండా తీసుకొచ్చాడు. ఆ టైపులో తెచ్చుకుంటాడు ఆయన రక్షణకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొదటిగా నువ్వు మాత్రం పని చేయాలి. ప్రభువా, వారు నీ చిత్తంలో ఉన్నారా లేదా? నీ చిత్తంలో ఉంటే వారిని రక్షించు. ప్రతి దానికి ఒక సమయం గలదని ప్రసంగి గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అలాగనే నీ అనేవాళ్ళు, నా అనేవాళ్ళు, మన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా బంధువులైనా, ఇంతకుముందు జ్ఞాపకం చేసిన వారి జాబితాలో ఎవరైనా ఉన్నా వారు ఖచ్చితంగా రక్షించబడాలని దేవుని దయా సంకల్పంలో నిర్ణయమై ఉంటే నువ్వు ఒకటే ప్రార్థన చేయి. ప్రభువా, నీ చిత్తం అయితే వారిని పట్టుకో, వారిని రక్షించు. నీ చిత్తంలో లేరా, ఇక నీ ఇష్టం. నేను ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా ఆ వ్యక్తులు రక్షించబడరు. కానీ నీకు మాత్రం ఒక పాఠం నేర్పబడుతుంది. ఏంటంటే పట్టుదలతో కన్నీరు విడిచి ఉపవాసం ఉండి విసుగక ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం మెట్టు నీకు వచ్చుద్ది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంలో వేళ్ళునుకుంటావు, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, పట్టుదలతో ప్రభు సన్నిధానములో మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం మెట్టు నీకు దక్కుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు నశించిపోతారు అన్న సంగతి కన్ఫర్మ్ అయితే, కన్ఫర్మ్ కాలేదా, నువ్వు ధన్యురాలు, ధన్యుడు, నీ వారి మొత్తాన్ని సంపాదించుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలా, నీలో ఉండి ఒప్పిస్తాడు, రక్షణ అనుభవం తెస్తాడు. విశ్వాసైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, సేవకులైనా సరే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే అభిషేకం పొందుకోవాలి. నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకొని భ్రమలో బ్రతకమాకండి. భ్రమలో అసలు బ్రతకొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్న శిష్యుడు అయినటువంటి యోహానుతో పాటు మిగతా 11 మంది, అంటే 12 మంది అపోస్తులు. వారి పేర్లు ఏమనగంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో గమనించవచ్చు. ప్రభు వారిని లోకానికి చూస్తేనేమో అసలు ఎందుకు పనికిరాని వాడు, అర్హత యోగ్యత లేదు, పరపతి కూడా లేదు, తృణీకరించబడిన వాడు, నీచంగా ఎంచబడిన వాడు. కొరింథీ పత్రిక అదే సాక్ష్యం ఇస్తుంది. జ్ఞానులను వెర్రివారిగా చెయ్యుటకు అని చెప్పని 2 కొరింథీ పత్రిక కట్టుకుంటా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు గమనిస్తే అక్కడ కనపడుతుంది. అలాంటి వాళ్ళే ఈ శిష్యులంతా. ఎవరినంటే జ్ఞానులను వెర్రివారిగా చేయడానికి వెర్రివారిని కోరుకున్నాడు. ఘనులను అసలు వీళ్ళు బలహీనులు పనికిరారు సిగ్గుపరచడానికట, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఎంచుకున్నాడు. ఎందుకంటే నిండా ఆయన మీద ఆనుకొని నడుస్తారని, పూర్తిగా ఆయన మీద ఆనుకొని నడుస్తారని చెప్పని వారిని ఎంచుకున్నాడు. నేను జ్ఞానిని, నాకు చాలా సంగతులు తెలుసు అనుకుంటే నేను పక్కన పెడతాడు. ఆ పక్కన కూర్చోరా నువ్వు అని, ఆ పక్కన కూర్చోమ్మాయి, నువ్వు కొంతకాలం అట కూర్చో పక్కన అని చెప్పని పక్కన కూర్చోబెడతాడు తప్ప నీకు ఎన్ని అవకాశాలు వస్తున్నాయి అనుకుంటావు, కానీ ఆ అవకాశాలన్నీ ప్రభువే పక్కన పెడతాడు. ఎందుకంటే నీలో నేను అనే స్వభావం, నాకు అంతా తెలుసు అనే స్వభావం, నాకు అన్ని సంగతులు తెలిసినవి అనేటువంటి భావన ఉంది కాబట్టి అటు పక్కన కూర్చో అని చెప్పని పక్కన పెడతాడు దేవుడు. మనం అనుకుంటాం అవగాహన లేని పరిస్థితిని బట్టి దైవజనుడే కావాలని పక్కన పెడుతున్నాడు అని చెప్పి అనుకుంటాం. దైవజనుడు కావాలని పక్కన పెడతాం కాదు, కానీ అసలు ఆయన పక్కన పెట్టాడు నిన్ను. హల్లెలూయా. ఎవరు పెట్టాడు పక్కన? అసలు ఆయన పక్కన పెట్టాడు. కారణం అన్నీ తెలుసు అనుకుంటున్నావు కదా. ఆయన కావాల్సింది నాలో ఏమీ లేదు ప్రభా, ఐ ఆమ్ జీరో, యు ఆర్ హీరో అనేవాడు కావాలి. నేను
పూర్తిగా సున్నా, నాలో ఏమీ లేదు చెప్పుకోవటానికి. నువ్వు మాత్రము విశ్వ చక్రవర్తి, విశ్వ హీరో అన్నమాట. ఇక ఆయన అంత అందగాడు ఇంకొకళ్ళు లేరు. ఇక్కడ నువ్వు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ప్రభువా, మనము 1 అనే సంఖ్య పక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ వస్తుంది. మనము సున్నాలుగా ఉన్నాం కాబట్టి మన పక్కన 1 ఒక్కడే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన నీ పక్కన ఉంటే, ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే, ఆయన నీతో నడుస్తుంటే నీకు అన్ని విజయాలే, ఆశీర్వాదాలే. కారణం ఏంటంటే నువ్వు సున్నాగా ఉన్నావు. నీ పక్కన ఆయన 1గా నిలబడ్డప్పుడే ఆ 1 పక్కన 0 ఉంటే 10 అవుతుంది. అదే ఆ 1 పక్కన పెడితే 0కు విలువ ఉందా? విలువ లేదు. విలువ లేని వాళ్ళం మనం. ఇక్కడ శిష్యులను కూడా దేవుడు ఎంచుకున్నది ఎందుకంటే బలహీనులు అంటే పూర్తిగా ఆయన మీద ఆనుకుంటారు. పూర్తిగా ఆయన మీద ఆనుకుంటారు. పరిశుద్ధాత్మ వాళ్ళు పొందటానికి ముందుగా అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 వచనాల్లో వాళ్ళు అపోస్తులుగా పిలువబడ్డ ఎంచి ఆయన అంటాడు. అక్కడ 1వ వచనం కానీ 7, 8 వచనాల్లో కానీ అక్కడ రాయబడిన మాటలేదంటే అన్నిటి విషయాలు అధికారం ఇచ్చాడు. బాగుంది. ప్రభు ఒక్కొక్కరుగా పంపించకుండా జంటలుగా పంపిస్తే గొప్ప కార్యాలు జరిగాయి. బాగుంది. ఏది ఎంత బాగుంది. ఓసారి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఆ చుట్టుపక్కల వాళ్ళు వినకపోతే వీళ్ళు అంటారు, ప్రభువా, ఆనాడు ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళని చంపి బూడిద కుప్పలుగా వేసింది కదా, బలిపీఠం మీద కూడా అగ్ని దిగి వచ్చింది కదా, అలాగ మేము ప్రార్థన చేయటం నీకు ఇష్టమా? వీళ్ళు మొత్తం నశింపజేస్తాం. ఆవేశం అన్నమాట. మీ పేర్లు పరలోకంలో ఆ జీవ గ్రంథమందు రాయబడ్డాయి అని చెప్పి సంతోషించండి అబ్బాయి, మీరు వెళ్ళి సేద తీరండి అన్నాడు. బాగానే ఉంది. కొంతకాలం నడిచిన తర్వాత పేతురు గారు అంటాడు, ప్రభువా, అది నీకు దూరం అవును గాక. ఏందది? ఆయన చెయ్యబోతున్నటువంటి లేఖనాల నెరవేర్పు జరగబోయే సందర్భం అన్నమాట అది. యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు చెదిరిపోతారు అబ్బాయి, మీరు నిలకడగా ఉండరు, కాపర్లేని గొర్రెల వలె కాపర్ని కొట్టేదను, గొర్రెలు చెదిరిపోనన్న లేఖనం నెరవేర్చబడినట్లుగా ఇదిగో మీరు చెదిరిపోతారంటే, అమ్మో చెదిరిపోవటమా, పొరపాటును కూడా జరగదు అన్నారు. ఆ తర్వాత ప్రభు తనకు జరగబోతున్న విషయాన్ని పేతురుకు చెప్పినప్పుడు పేతురు ఏం చేశాడు? తొందరపడి యేసు ప్రభు వారు చేయి పట్టుకొని, ప్రభు అది నీకు దూరం అవును గాక, దూరం అవును గాక, పో సాతాను, వెనక్కపో, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ దేవుని సంకల్పం ఎరుగక అలాగా మాట్లాడుతున్నాడు. ఆ మాట అయిపోయిందా? ఎట్టనే చెబుతాడు, మీ అందరి కోసం నేను ప్రార్థన చేశాను, సైతాను గాడు జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు. పేతురు, నన్ను ఎరుగునని చెప్పని ఈ రాత్రి వేళ ముమ్మారు కోడి ముమ్మారు ఇలా అబద్ధం ఆడుతావు, కోడి కూడా కూస్తుందని చెప్పి తర్వాత కోడి కూస్తుందని చెప్పాను అన్నాడు. అది కూడా బాగానే ఉంది. ఆ మాట వినంటాడు, పొరపాటును కూడా జరగదు ప్రభు అంటే, జరుగుద్ది పేతురు. అయితే ఒక మాట విను, ఈ జల్లెడ అయిపోయిన తర్వాత నీ విశ్వాసం బలపడాలని చెప్పని నేను నీకోసం ప్రార్థన చేసి తండ్రిని కోరుకున్నా. మిగతా శిష్యులందరినీ కూడా నువ్వు స్థిరంగా నిలబడి మొదటిగా మిగతా శిష్యులను కూడా బలపరచవయ్యా, నడిపించు సరైన మార్గంలో అన్నాడు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే, గెత్సెమనే తోటకి వెళ్ళటం, ఆ ఇస్కరియోతు యోధ అని, ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ అని పేరు రాశారు ఆ మంచోడికి. డబ్బు సంచి కోసం కకృతి పడి నీతిమంతుడిని అప్పచెప్పానని పశ్చాత్తాపడి ఉపయోగం ఉంది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నాది పొరపాటు క్షమించని చెప్పంటే ఆయన క్షమిస్తాడు. సొంత నిర్ణయం చేసుకొని పోయి ఉరిపోసుకొని చచ్చాడు. కానీ ఎటోళ్ళు అటే అయిపోయారు. చివరికి మళ్ళీ ఒకరోజు మళ్ళీ పునరుద్ధానుడే యేసు ప్రభు వారు వచ్చాడు. వచ్చి వాళ్ళందరినీ సమాధానపరిచి అనేక సంగతులు వాళ్ళకి చెప్పి ఒక మాట చెప్పాడు. మేడగది అని ఏం చెప్పలేదు, కానీ ఒక చోట ఉండి మీరు కనిపెట్టండి. దేనికోసం అంటే, తండ్రి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాగ్దాన పూర్వకంగా ఇచ్చినటువంటి ఒక మాట ఉంది. ఏంటయ్యా? పరిశుద్ధాత్మ అభిషేకం.
యోవేలు ప్రవక్త ద్వారా అంత్యకాలమందు యవనుల మీద, వృద్ధుల మీద, సర్వ మానవాళి మీద నా ఆత్మను కుమ్మరించదన్న లేఖనం నెరవేర్చబడినట్లుగా వారు మేడగదిని ఎంచుకొని దానిలో శిష్యులందరూ ఇంచుమించుగా ఒక 120 మంది 10 రోజులు కనిపెడితే అప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకు దిగి వచ్చింది. ఆ పిదప అబద్ధం ఆడటానికి వెనుదీయలేదు, బెదిరిపోయి పారిపోవటానికి కూడా వెనుదీయలేదు. చివరికి ఏం చేస్తారో అది చేసుకోండి, కొడతారా కొట్టండి, అలాగనే కొట్టారు. కొడితే రక్తం అంతా కారుతా ఉంది. ఇలాగ మేము చిత్రహింసలు పొందడానికి ఎంచబడిన వారమే అని చెప్పని సంతోషిస్తూ మళ్ళీ సమాజ మందిరంలోకి పోయి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది. నాలుకల వలె విభాగింపబడి బలమైన గాలిగా వారి మధ్యలోకి వచ్చి వారి ప్రతి పెదవులను అది తాకింది. ఏంటిది? పరిశుద్ధాత్మ అనే అగ్ని, నాలుకల వలె విభాగింపబడిన ఆ అగ్ని వారి పెదాలకు తగిలినప్పుడు వారిలో ఉన్న కల్మషం అంతా కాల్చివేయబడింది, పరిశుద్ధపరచబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఈ అనుభవం యెషయా 6వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా కనపడుతుంది. యెషయా పెదవులు, కెరూబులో ఒకడు ఆ బలిపీఠం మీద ఉన్న అగ్నిని పట్టుకోవటానికి కూడా అర్హత లేదు కెరూబుకి. అక్కడ గమనించాల, ఆగి ఆలోచించి ధ్యానిస్తే లోతైన సంగతి అక్కడ దొరుకుతుంది మనకి. కెరూబు కూడా యాజకుడు ఎలా అయితే ఒక కారు అంటే మనం ఇప్పుడు ఇస్త్రీ బండి చేసే కాడ నిప్పులు బొగ్గులు వేసే కాడ ఆ బొగ్గు పట్టుకోవటానికి ఒక కారు ఎట్లా ఉంటుందో పెద్ద లాంటిది, అలాంటి కారుతో ఆ అగ్నిని తీసేట యెషయా పెదాలకు తగిలిచ్చాడంట. అంటే ఇక్కడ యాజకుడు కూడా పట్టుకోవటానికి అర్హత లేదు. మానవ దేహం పాపంతో ఉన్న దేహం అని మనం చెప్పుకోవచ్చు. కానీ కెరూబులో ఒకడు వచ్చి కూడా ఆ అగ్నిని కారుతో పట్టుకున్నాడంటే అంత పరిశుద్ధమైన అగ్ని. ఆ పరిశుద్ధమైన అగ్ని పట్టుకోవటానికి కూడా అర్హత లేదు కెరూబుకి అర్హత లేదు. కానీ ఆ అగ్ని కారుతో పట్టుకొని తీసుకొచ్చి యెషయా పెదాలకు తగిలిచ్చాను అంటాడు. ఇదిగో నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది, నీ దోషాలు కొట్టివేయబడ్డాయి, నువ్వు పుణితుడు అంటే పరిశుద్ధపరచబడ్డావు, ఇక ఓ అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా లోతైన శ్రేష్టమైన ప్రత్యక్షతలు యెషయా భక్తుడు పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే అభిషేకం పొందుకోవాలి. బాప్తీసు అనుభవంలోకి వచ్చానయ్యా, ఇదిగో నేను దేవుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని నెలలు అవుతుంది, ఇన్ని రోజులు అవుతుంది అయ్యా, నేను బాప్తీసం పొందానయ్యా దేవుని కృపను బట్టి, మా వాళ్ళంతా ఒప్పుకున్నారయ్యా, అందుకే నేను బాప్తీసం పొందాను. యవనస్తురాలుగా నువ్వు ఉండి, లేదు టీనేజ్లో కాలేజ్ చదువుతాను, స్కూల్ చదువుతాను, నువ్వు ఉండి బాప్తీసం పొందానయ్యా నేనని చెప్పని దేవుని నామాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నట్లయితే విను, బాప్తీసం అనే అనుభవంలోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే, నూతనంగా బాప్తీసు అనుభవంలోకి వచ్చిన సంవత్సరాలు గడిచిన బాప్తీసు అనుభవంలో ఉన్న విశ్వాసిగాను, పరిచారకులుగాను, సంఘ పెద్దలుగాను, సేవకులుగా ఉన్న అందరూ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన మూలపాఠం ఏంటంటే, మొదటిగా పరిశుద్ధాత్మ నా మీద బలముగా దిగిరమ్ము, బలముగా దిగిరమ్ము. మేడగదిలో వారి మీదకు దిగి వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ నా మీదకు బలముగా దిగిరమ్మని. ఉపవాసం ఉండు, ఆయన సన్నిధిలో ఏకాంతంగా కనిపెట్టు, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు బలిపీఠాన్ని పట్టుకొని రోధించు. పరిశుద్ధాత్మ అనేది ఖచ్చితంగా మనకు కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ఇక మన ఇష్టం, ఎట్ట అడిచి అట్ట ఎగుర్చాం, ఎలా పడితే అలా బ్రతుకుతాం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదకు బలంగా దిగి వస్తాడో ప్రతిరోజు అడగాల, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి రా, నా మీదకి రా అని చెప్పాడు. మొదటి సమయంలో 16వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, సమూయేలు కొమ్ములో ఉన్న తైలాన్ని తీసి, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాను అనగానే, అవునా ప్రభు ఏం చేయమంటావు, కొమ్ములో ఉన్న తైలాన్ని తీసి అతగాడి మీద పోయి అనగానే నాటి నుంచి పరిశుద్ధ యెహోవా ఆత్మ బలముగా అతని మీదకు దిగి వచ్చిందట. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. మనం ఖచ్చితంగా అడగాల. పరిశుద్ధాత్మను నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహింపబడుతుంది. లోక 13:11 ఎంతో నిశ్చయముగా మీ పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించుననెను అనే మాట ఉంది అక్కడ. అంటే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదనన్న మాట కూడా ఉంది. మనం మొదటిగా దేవునిలో మనం బ్రతికి ఉన్నాము, దేవుని కొరకు మనం జీవించాలి, రోషంగా భక్తి సాధన చేయాలి, నా ప్రభు కొరకు మహారోషం కలిగి నా ప్రభు యొక్క పని చేయాలని నువ్వు సంకల్పించినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు అసలైన సంగతులు నువ్వు చదువుతుంటే ఇంకా మెరుగైన సంగతులు నీకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఏంటంటే ఆత్మ ప్రత్యక్షత. ఆ తర్వాత ఆత్మ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు లేఖనంలో నుంచి అనేక సంగతులు ప్రత్యక్షపరచబడుతుంటాయి. ప్రత్యక్షత అంటే కనబడటం. ఆత్మ ద్వారానే, ఆత్మ ప్రత్యక్షత ద్వారానే ఆ లేఖన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. అది కలగనప్పుడు అనేక రకాల తప్పుడు సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి. కాలంకర, చెయ్యంకర, మూచంకర, ఇక నడువంకర, అది ఇది అని చెప్పని రకరకాల బోధలు వస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత నీకు దొరికినప్పుడు లేఖన ప్రత్యక్షత కూడా కన్ఫామ్గా నీకు దొరుకుతుంది. ఎందుకు ఈ మాటలు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడంటే ఈ 12 మంది అపోస్తులు ఇంత శ్రేష్టమైన సంగతులు ఎరిగిన వారై ఉండి కూడా, ఏది మేడగది అనుభవానికి రాకముందు ఉన్నవారై ఉండి ఎప్పటికప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మధ్యలో ఉన్నటువంటి యోహాను, ఏది ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారి దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. ప్రభువుని అడుగువయ్యా ఈ సంగతి లేదు, మనకు కొంచెం అర్థమవుతాడు చెప్తా అంటే, సరే ప్రభువా ఈ సంగతి అంటే మరి ఏందని చెప్పానగానే వెంటనే అవునా సరే కూర్చోండి అని చెప్పాను. వాళ్ళు మొత్తానికి విశదపరిచి చెప్పేవాడు. అయితే ఇక్కడ మనము మన స్వజనుల విషయంలో కానీ, మనము నివాసం ఉంటున్నటువంటి ఈ కాలనీ లేదా పట్టణము, రాష్ట్రము, దేశము, వీటి కోసం ప్రార్థన చేయమని లేఖనంలో రాసి ఉందన్నమాట. మీరు ఎక్కడ చెదిరిపోయి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారో ఆ ప్రాంత ప్రజల యోగక్షేమాల కోసం, లేదా ఆ పట్టణము, లేదా ఆ రాష్ట్రము, ఆ దేశం, ఆ ప్రజల సమస్తం కోసం ప్రార్థన చేయవాలన్న మాట ఉంది. ఇది మనం చేయవలసిన మధ్యవర్తిత్వం. ప్రభువుకు చెప్పాలి, అయ్యా ఇది సంగతి, ఇక్కడ ఉన్న పరిస్థితి, ఈ ప్రజలు ఇలా ఉంటున్నారు, వీళ్ళని నీ చిత్తమైతే రక్షించు ప్రభువా. నీ మటుకు నువ్వు ప్రభు ఎటువంటి హృదయం కలిగినట్టు, ఎటువంటి హృదయము కలిగి ఉన్నాడు, ఆ హృదయాన్ని నువ్వు ఖచ్చితంగా ప్రభు సన్నిధానంలో కనిపెట్టి పొందుకోవాలి. ప్రారంభ దినాల్లో నేను సేవ చేయాలని చెప్పని తహతహలాడుతుంటే దేవుని ఒక మాట అడిగా. దైవజనుల ఉపదేశంలో నుంచి నాకు వినపడ్డ మాట ఏంటంటే, తండ్రి ఈ లోకాన్ని ఏ రీతిగా ప్రేమించాడో ఆ ప్రేమించిన దానికి తగ్గట్టు తనకు ఒక్కగానొక్కడైనటువంటి జనతైక కుమారుడు, అద్వితీయుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువాన్ని మన కోసం పంపించి బలిగా అర్పించాడు. అలాంటి తండ్రి ప్రేమ నువ్వు కూడా కలిగి ఉంటేనే సేవ కరెక్ట్గా చేయగలుగుతావు అన్నాడు. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రభువా ఈ లోకాన్ని ఏ రీతిగా నువ్వు ప్రేమించితివో అలాంటి ప్రేమతో నన్ను నింపు. ఒక తండ్రి ఎలా అయితే ఒక బిడ్డ విషయంలో స్పందిస్తాడో, లేదు నశించిపోతున్న ఈ ప్రజల విషయంలో నువ్వు ఎలా స్పందిస్తావో అలాంటి హృదయం నాకు కావాలి. అలాగా నా హృదయాన్ని మార్పు చేయి ప్రభువా. సిలువ మ్రాను మీద నువ్వు వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అన్నావు. అటువంటి జాలి, దయ, కరుణ, వాత్సల్యత, కృప, గుణగణాల సమస్త కొలతలు నాకు దయచి నీ కనికరంతో నన్ను నింపు, నీ కారుణ్యంతో నన్ను నింపు. నీ నామం హెచ్చింపబడాలి, నేను నీ పాదాల మటుకు తగ్గించబడాలయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే ఒకటే, తండ్రి ప్రేమ నాకు కావాలి. తండ్రిలాగా ఒక వ్యక్తి విషయంలో స్పందించాలి. యేసు ప్రభు ఎలా అయితే ఒక పాపి విషయంలో స్పందిస్తాడో, పాపం విషయంలో యేసు ప్రభు ఎలా అయితే ఖండిస్తాడో, అలాంటి గుణగణాలు, కొలతలు నాకు కావాలి.
ఇవి కావాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడే మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ మనం ఉన్న సమాజానికి మధ్యవర్తులు మనమే. యేసు ప్రభు వారికి నిన్ను లెక్క అడుగుతాడు. నీ బిడ్డ విషయంలో ఏం చేసావు, మనవ సంతాన విషయంలో ఏం చేసావు, లేదా నీ బంధువుల విషయంలో నువ్వేం చేసావంటే నేనేం చేశాను ప్రభు, యథారాజ తథా ప్రజ, నా అనుదిన ప్రార్థన చేసుకుంటా నా కాలం గడుపుతూ ఇదిగో నీ పిలుపు అందుకొని, నీ చిత్తంలో నీ పిలుపు అందుకొని నీకు వచ్చేసాను ప్రభు అంటే కుదరదు. అక్కడ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, వారి కోసం ఉపవసించి, వారి రక్షణ కోసం ఉపవసించి ప్రార్థన చేసావా, కన్నీరు విడిచి ప్రార్థన చేసావా అని అడుగుతాడు. అవును ప్రభు అని లెక్క చెప్పాలి మనం. నువ్వు ఉన్న సమాజం కోసం, ఆ ప్రజల కోసం, నీ కళ్ళ ముందే చెడాబడా తిరుగుతున్న ఆ ప్రజల కోసం నువ్వు కన్నీరు విడిచావా? అయ్యో నశించిపోతున్నారు ప్రభు, రక్షణలో ఉండి కూడా విచ్చలవిడిగా కొంత అటు కొంత ఇటుగా బ్రతుకుతున్నారు ప్రభు. నామకార్థమైన భక్తిలో కొనసాగుతున్నాడు కొంతమంది. అయితే అవసరానికి ఇదిగో స్వస్థత కలిగిన బాప్తీసు అనుభవంలోకి వచ్చి అటు విగ్రహారాధన ఇటు రక్షణ బాప్తీసు అనుభవం ఉంటూ ప్రభు వల్ల చేవేస్తున్న వాళ్ళు నేను కళ్ళారా చూస్తున్నాను ప్రభు. అయ్యో అయ్యో నశించిపోతున్నారని ఎప్పుడైనా గుండెల బాదుకొని కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రభువును కదిలించిన సందర్భం నీ బ్రతుకులో ఉంటే నీవు ధన్యురాలువు, ధన్యుడవు. లేదా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నువ్వు గద్దింపు ఎదుర్కొంటావు, ఖచ్చితంగా ఎదుర్కొంటావు. నేను చెప్పగలను సాక్ష్యం, నేను చెప్పగలను ప్రభువా ఏంటి ప్రజలని చెప్పని ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి, ఉపవసించి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి, కన్నీరు విడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటయ్యా ఇది ఈ రకంగా ఉన్నారు, అయ్యో భయంకరమైన శాపాన్ని అనుభవించబోతున్నారు వాళ్ళు, అయ్యా ఆ శాపం నుంచి వారిని బయటవే ప్రభువా, పట్టుకో వారిని తప్పించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి నేను మోకరించి ప్రార్థన చేసిన గోడలు దేవుని సన్నిధానమే సాక్ష్యం. రేపటి దినాన్ని పిలుస్తాడు ప్రభు. నేను ఒకవేళ మర్చిపోయినా, ఒకవేళ లేదు ప్రభు అన్నా, ఎక్కడైతే ఉన్నానో ఆ ప్రాంతం అక్కడున్న వస్తువులన్నిటిని పిలుస్తాడు సాక్షార్థంగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవలా, భూమి ఆకాశమా రండి మిమ్మల్ని సాక్ష్యంగా పిలుస్తున్నానని చెప్పని దేవుడు మాట్లాడుతాడు అక్కడ. కారణం ఏంటంటే నీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ బాధ్యతలు తగ్గట్టుగా బాధ్యత కలిగి వ్యవహరిస్తే నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సకల పరిశుద్ధ దేవదూతల ఎదుటను తండ్రి అయిన దేవుని ఎదుటను నీకు ఘనత మెప్పు కలుగుతుంది. దాన్ని బట్టి యేసయ్య కూడా సంతోషిస్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో వధులో దేవుడు నిర్ణయించిన ఉన్నత స్థానం కావాలా? నాకెందుకులే ఎవడు దారిని వాడు పోతాడు. కళ్ళతో చూసి కూడా అయ్యో ఇది పొరపాటని మనస్సాక్షి హెచ్చరిస్తున్నా కూడా ఇదిగో ప్రార్థన చేయని చెప్పిన ప్రభు నీతో చెప్పినా కానీ దాన్ని పక్కన పడేసి నీకు నచ్చినట్టుగా నీ ఉడతా భక్తి చేసుకుంటా నీవు బ్రతుకుతున్నావంటే ఖచ్చితంగా ప్రభు ప్రశ్నిస్తాడు. సుమే జాగ్రత్త, జాగ్రత్త. లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారిలో ఈ హృదయ భారాన్ని పెడతాడు దేవుడు. ఈ హృదయ భారాన్ని పెట్టి నిన్ను కదిలిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయి వాళ్ళ కోసం అని చెప్పని. అమ్మో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మా మీదకి ఏమైనా వచ్చి పడతాయి అంటే యోబుతో ఏమన్నాడు దేవుడు పరిశుద్ధ లేఖనం ద్వారా? యోబు మళ్ళీ మనతో స్పందిస్తే అక్కడ ఏది వచ్చి పడుతుంది అనుకున్నాను అదే వచ్చి పడతాయా, ఏదైతే జరుగుతుంది అనుకున్నాను అనుమానం అన్నమాట. యోబులో ఉన్న రోగం ఏంటంటే అనుమానం. నేను జ్ఞానిని అనే రోగం, తన శక్తి మీద తను ఆధారపడటం అనే రోగం. ఈ 3 రోగాలను విడిపించడానికే భారీ నష్టాన్ని అనుమతించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నా మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా గమనించండి. ప్రభు అడుగుతాడు రేపటి దినాన లెక్క అడుగుతాడు. ఆ లెక్క ఖచ్చితంగా మనం చెప్పాలా, లెక్క ఖచ్చితంగా చెప్పాలా మనం. ఈ అపోస్తులు ఏది కావాలన్న మధ్యలోకి ఈ భక్తుడైన యోహాను గారి దగ్గరకు వస్తూ ఉన్నారు. అయితే అంత పరిచర్య చేసినా ఎక్కడ కూడా గర్వించలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంత పరిచర్య చేసినా ఎక్కడ గర్వించలా. ఇదంతా నా ద్వారా జరిగిందన్న మాట రాలా. మొత్తం ప్రభు నామ ఘనత కొరకే జరుగుతుంది కాబట్టి నేనే పాటి వాడిని,
అర్హత, యోగ్యత, ఏ మెప్పు ఘనత పొందనటువంటి బ్రతుకును తీసుకొచ్చి ఇవాళ ఘనతకు ఎంచి మరి చరిత్రలో గొప్పగా చెప్పుకునేలాగా నా బ్రతుకును తీర్చిదిద్దిన ఆ దేవునికే మహిమ కలగాలని చెప్పని సమస్తాన్ని ఆయనకు సమర్పించుకొని ప్రతి ఘనత ఆయనకు ఆపాదించాడు. బుద్ధిహీనతలుంటే నాయి ప్రభువా, ఘనత ఏదన్నా వస్తే నా బ్రతుకును బట్టో నా మాటను బట్టో నేను భక్తి సాధన చేస్తున్న దాన్ని బట్టి ఏ ఘనత వచ్చినా అది నీకే చెందాలి ప్రభువా, ఆమేన్, హల్లెలూయా అని చెప్పని భక్తి సాధన చేశాడు, చరిత్రకు ఎక్కాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మధ్యవర్తిగా ఉన్నాడు కదా. ఈ 11 మంది విషయంలో ఈ యోహాను ఎప్పుడైనా గర్వించాడా? పిచ్చి మొహాలు, మీకు అడగటం చేత కాదురా, చూసారా చిన్నోడైన నా మీద ఆధారపడుతున్నారు, మొఖాలు చూడండి ఎట్టున్నాయో అని చెప్పని ఎప్పుడూ తన హృదయంలో గర్వించలేదు కాబట్టి శ్రేష్టమైన మరణం ఆయనకు అనుమతించబడింది. అంటే మిగతా వాళ్ళకి శ్రేష్టమైన మరణం రాలేదంటే వచ్చింది, హతసాక్షుల లిస్టులోకి వచ్చారు వాళ్ళంతా. కానీ వృద్ధుడైన యోహాను తనకు దేవుడు నిర్ణయించిన కాలం అంతటి వరకు ఎవడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏ కీడు కూడా అతను సమీపించకుండా దేవుడే తన రెక్కల చాటున భద్రపరిచి ప్రతి కీడులో కూడా తోడై ఉండి, అసలు యోహాను గారు ఎదుర్కొన్నటువంటి మరణానికి సంబంధించిన అనుభవాలు ఒకసారి గమనిస్తే, బాగా పెనుము, దోశలేస్తామే పెనుము, దాన్ని బాగా ఎర్రగా, అంటే కొలిమి దగ్గర తీసుకుపోయి ఇనుమును బాగా కాలిస్తే ఏ రకంగా ఎర్రగా వస్తుందో అలాగా ఒక పెను లాంటి దాన్ని, ఐరన్ సంబంధించిన వస్తువును బాగా కాల్చి దాని మీద పెట్టారంట ఆయన్ని. విచిత్రం ఏందో తెలుసా, ఇంత గాయం కూడా కాల ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సలసలసల కాల్చున నూనెలో కూడా తీసుకుపోయారన్న సందర్భాలు ఉన్నాయి. ఆయనని ఏ రీతికైనా చంపాలని చెప్పని వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చక్రవర్తులు కానీ రాజులు కానీ శతవిధ ప్రయత్నాలు చేశారు. కానీ పొర్రపాటును కూడా ఆయనకి ఏ కీడు కూడా కలగల. అసలు అతను చంపటం వాళ్ళ వల్ల గాక ఎవడు లేనటువంటి కటిక చీకటిగా ఉండేటువంటి పద్మాసు దీపంలో ఆయన దేశంపై పడేశారు. అక్కడ ఎవరు లేరు, నరమాత్రుడు ఎవరు లేరు, ఈయన ఒక్కడే ఉంది. మనల్ని గనక ఆ పరిస్థితుల్లో గనక ఒకవేళ ప్రభు చిత్తంలో అనుమతిస్తే, ఎందుకు లేరు అబ్బాయి మీ చేతిలో చావటం మేలే అని చెప్పని చావటము, లేదంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పే షరతులకు ఒప్పుకొని ఒకవేళ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయమంటే సంతకాలు కాల్మొక్తా బాంచే, నువ్వు చెప్పినట్టు నేను వింటాను బాయ్, నువ్వు చెప్పింది నేను చేస్తానని చెప్పిన అగ్రిమెంట్ కూడా రాసిస్తాం. ఎందుకంటే ప్రాణ భీతితో పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడే ప్రభు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎన్ని ఆపదలు కల్పించినా ఏ ఆపద కూడా తన దరిదాపులు కూడా రాకుండా, మరి సలసల ఎర్రగా కొలివిలో నుంచి ఆ ఐరన్ రాడ్ బయటికి తీస్తే ఎంత ఎర్రగా గాలి ఉంటుందో సాగొడటానికి, ఒక విలువైన వస్తువు చేయడానికి దాన్ని బాగా కాలుస్తారు, మెల్ట్ చేస్తారనమాట. అది మెల్ట్ అవ్వాలంటే బాగా కాల్చాలి. మరి అంతగా కాలిపోయే దాని మీద నిలబెట్టిన, సలసల కాల్చున్న నూనె దగ్గర తీసుకుపోయినా ఆయన ఏమి చేయలేయి. వాళ్ళకు విసుగు పుట్టింది అతను చంపటం విషయంలో. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది ఇతనికి ఏ హాని చేయట్లేదు. కారణం ప్రభువుకు దగ్గరగా ఉన్నాడు, ప్రభువుకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఆయన మాట వింటున్నాడు, ఆయన మాట చొప్పున అడుగులు వేస్తున్నాడు. ఆయన మీద పూర్తిగా ఆనుకొని భక్తి సాధన చేశాడు. ఇతను చంపటం వల్ల కాదురా అని చెప్పని తీసుకుపోయి పద్మాస్ దీపంలో ఆ కర్మాగారంలో పడేశారు, అంటే ఆ చెరసాల్లో పడేశారు. ఆ చెరసాల్లో పడేస్తే అక్కడ మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ మనము విలువైన పాఠాన్ని ప్రభు కృపలో నేర్చుకోవాలి. ఏంటంటే, నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నీ భక్తిని ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ భక్తుడైన యోహానుకు
ప్రతికూలమైన పరిస్థితి, అననుకూలమైన, అసలు ఎటువంటి భక్తి చేయటానికి కూడా కారణాలు లేనటువంటి పరిస్థితి. అది వాస్తవమా కాదా? చెరసాల్లో ఒక్కడే ఉంటే మనం ఏమంటాం? ఇంత బతికి జైల్లో పడి ఇదేందిరా, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే అయ్యో మేడల మెద్దలు వస్తే కట్టల నోటు కట్టలు వచ్చి పడతాయి, సకల ఐశ్వర్యాలతో కూడిన ఆశీర్వాదం అని లేఖనంలో రాసి ఉంటే, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఈ శ్రమలేంది, ఈ నిందలేంది, ఈ అవమానాలు ఏంది, ఈ ఇరుకేంది, ఈ ఇబ్బంది ఏంది, ఈ నష్టం ఏంటి, ఒకవేళ ప్రాణ నష్టం జరిగిన ప్రాణ నష్టం ఏంటి, ఆస్తి నష్టం జరిగిన, ధన నష్టం జరిగిన, అప్పుల పాలైన, నలుగురి చేత నానా నీచమైన మాటలు పడుతున్నా మనం అనుకునేది ఏంటంటే ఈ భక్తి లేదు, ఏమి లేదు, ఆ లోకంలోనే బాగుంది, ఒకప్పుడే బాగున్నాయి మన రోజులు, కాబట్టి అదే రోజుల్లోకి నేను వెళ్ళి అదే ఒకప్పుడు బ్రతికిన రీతిగా వరదలో పడిన పందిలాగా, వాంతికి తిరిగిన కుక్కలాగా నేను బ్రతికితే బాగుండని చెప్పని మనం చల్లగా జారుకుంటాం. కానీ ఈయన మాత్రం ఏం చేయట్లా, శ్రమ పెరిగే కొద్ది రేగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ పెరిగే కొద్ది రేగుతా ఉన్నాడు, రేపబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత రేపబడుచు ప్రభు పాదాలు పట్టుకొని ఇంకా బలంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ భక్తుడిని చూసి ఇక్కడ భక్తి సాధనను మన బ్రతుకుల్లోకి అన్వయించుకొని నేర్చుకోవాలి. ఒకవేళ అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో కనుక మనము ఉన్నట్లయితే మనకు ముంగుర్తులుగా వాళ్ళు ఉన్నారు. కొరింథీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది, యుగాంతమందున్న మీకు బుద్ధి కలగటానికై ఇవి దృష్టాంతములుగా రాయబడినవి అని చెప్పాలి. యుగాంతమంది అంటే మనం యుగాంతమంది ఉన్న బుద్ధి కలగటానికంటే, ఎవడైనా భక్తి చేస్తూ నీచంగా పడిపోయాడు అనుకో, అలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా, శ్రేష్టంగా నేను బ్రతకాలని భక్తి నేర్చుకోవాలి. ఎవరైనా శ్రేష్ఠ భక్తుడు దేవుడు నిర్ణయించిన ఉన్నత స్థానం అనే ఆశీర్వాదాన్ని అతను పొందుకున్నాడు అనుకో, నీకు ఇష్టమైతే అంతకంటే గొప్ప భక్తి సాధన నేను చేయాలి, నాకు సహాయం చేయి. ఎలీషాలాగా అడగాల నువ్వు. ఏలియాని ఏమన్నాడు ఎలీషా? నా ఏలినవాడా, నువ్వు వెళుతున్న సంగతి బాగానే ఉంది, మరి నేను కూడా నీతో పాటు వస్తానంటే నువ్వు ఏం ఆశిస్తూ వస్తున్నావు అని చెప్పని డైరెక్ట్గా ఏలి అడుగుతాడు. నీకేం కావాలనుకుంటున్నావు నువ్వు అంటే, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు నాకు ఇవ్వు చాలను. అబ్బో ఇది కష్టం కదా అన్నాడు. అయినను దేవుని చిత్తమైతే నీకు దక్కుద్దులే పదా అన్నాడు. కొద్ది లెక్క వచ్చాడు, పరీక్షించుకున్నాడు, కొద్ది లెక్క వచ్చాడు, ప్రతి చోట ఆగమంటాడు. కాదు, మరణమే మన ఇద్దరిని విడదీస్తుంది తప్ప పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టను నేను. ఏది రూచమ్మలాగా నీ జనమే నా జనము, నీ ప్రజలు, నువ్వున్న చోటే నేనుంటా, నువ్వు చనిపోయిన కాడే నేను చనిపోయి పాతి పెట్టబడుతాను, మరణం తప్ప ఏది మనల్ని ఎడదీయదు అని చెప్పని రూచమ్మ అంటది. ఎవరితో? నయోమి అత్తగారితో చెప్పుద్ది ఆ మాట. ఆ తీర్మానాన్ని బట్టి శ్రేష్టమైన ఆశీర్వాదం దక్కించుకొని ఆమె ద్వారానే, అంటే ఆ జీలుల్లో నుంచే, యోధా గోత్రం నుంచి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి పరిచయం చేయబడ్డాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఎలీషా గారు కూడా మనకు ముంగూర్చుగా ఉన్నాడు. అంటే అభిషేకం కోరుకునే దాని విషయంలో అంతకంటే గొప్ప భక్తి సాధన నేను చేయాలి ప్రభు అని చెప్పాను. ఇక్కడ భక్తుడు ప్రతికూలమైన పరిస్థితి, యేసన్న గారు రాశారు కదా, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే, అంటే కనబడకుండా మొత్తం పరిష్కరించబడిపోయాయి, ఇంకా లేవు. ప్రతికూలం అంటే వ్యతిరేకమైన పరిస్థితి. వ్యతిరేకత అనే దానికి పర్యాయ పదం ప్రతికూలం, అననుకూలం అనే మాటలు అన్నమాట. ఇక్కడ ప్రతికూలమైన పరిస్థితి భక్తుడైన యోహాను ఉన్న స్థితి, అక్కడ ఆయన మోకరించి దేవుని పాదాలు పట్టుకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడంటే ఆదివారం నాడు, విశ్రాంతి దినము నాడు ఆయన ఒక్కడే ఆరాధన చేస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యత అంటే, సాక్షాత్ యేసు ప్రభు వారే దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు యేసు ప్రభు వారు ఆయనతో ఉన్నటువంటి ఆ రూపురేఖలు కనబడచల్లా, అలాంటి సామాన్య ఒక వ్యక్తిలాగా కనపడచల్లా, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాడు అది బాగా గమనించాలా. ఇరుకు, ఇబ్బంది, వేదనకరమైన పరిస్థితి. ఇక ఎందుకులే భక్తి వచ్చు అనుకుంటాం మనం, కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా నా ప్రభుత్వం గడపడానికి సమయం దొరికిందని
దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడటం మొదలుపెట్టాడు. నువ్వు కూడా, నేను కూడా ఒకవేళ ఏకాంత సమయం ప్రశాంతంగా ఉండటానికి ఒక సమయం దొరికినప్పుడు దాన్ని పర సంబంధమైన ధనాన్ని సంపాదించుకునే రీతిగా క్యాష్ చేసుకోవాలా. దైవజనులు బాప్తీసు అనుభవంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలు నా చెవులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఒంటరిగా ఉన్నావా, ఏకాంతంగా ఉన్నావా, ఖాళీగా ఉండమాక మోకాళ్ళే, గుర్తొచ్చిన ప్రతిదీ ప్రార్థన చేయి. ఫలాందే చేయాలని లేదు. వాక్యం చదువుకో. 4 సార్లు వాక్యం పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా పూర్తి చేసిన తర్వాత భక్తుల యొక్క సాక్ష్యాలు చదువున్నాడు. ఇప్పటికీ చాలా ఉన్నాయి సాక్ష్యాల పుస్తకాలు, ఇంతవాటికి వాటిని తిరగేలా అంతే ఉండిపోయాయి. గొప్పగా చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి సమయం సరిపోతుంది. ఇట ముందు పరిస్థితి. మరి ఇక ఎప్పుడో ప్రభు చిత్తంలో చదివిస్తాడు. ఆనాడు దైవజనులు చెప్పిన మాట, నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు వారంలో ఒకరోజు ఉపవాసం ఉండు. శుక్రవారం ఉంటావా, ఉపవాస కూటంలో కలిసిపోద్ది కాబట్టి ఇక్కడ ఏకీపించు. చక్కగా కూటం అయిపోయిందా, ఉపవాసం ఉండండి. నీ ఆత్మీయ క్షేమం, నీ వ్యక్తిగతంగా నువ్వు గట్టిగా నిలబడటానికి, అంతరంగ పురుషుడు బలం కలిగి ఉండటానికి, స్త్రీవైన పురుషుడువైనా ఉపవాసం ఉండు అన్నాడు. అలాగనే ఉపవాసాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ప్రభు సన్నిధానంలో ఎంత కన్నీరు గార్చానో, ఎంతగా ఉపవాసం ప్రార్థన గడిపానో ప్రభు దానికి సాక్షి. ఉన్న గదులు, ఆ ప్రాంతమే సాక్ష్యం అన్నమాట. ఆనాడు వారు చెప్పిన మాటలు నా హృదయంలో ప్రభు కృపను బట్టి బదిలపరుచుకున్నాను. అలాగనే భక్తి సాధన చేయడం మొదలుపెట్టాను. ఇంకొక మంచి అలవాటు ప్రభువే నేర్పాడంటే, ఈ లేఖనాలన్నీ చదివిన దాన్ని బట్టి ఆయా శ్రేష్ఠ భక్తుల్లో చూసిన మంచి గుణం ఏంటంటే, శ్రమ ఎదురవుతుంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనేను అనే మాట ఉంది. ఆ మాట అంటే శ్రమ ఎక్కువ అవుతుంటే ఆయన ఇంకా దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటున్నాడు. అబ్రహాములో అదే గుణం కనపడుతుంది, ఇస్సాకులో అదే గుణం కనపడుతుంది, యాకోబులో అదే గుణం కనపడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు శ్రమ ఎదురైతే గట్టిగా దేవుని పాదాలు పట్టుకున్నాడు కాబట్టి మగ సిరి గలవాడై కన్నీరు విడిచి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాడని యాకోబు గారి గురించి రాయబడింది. తర్వాత ఇశ్రాయేలు అయ్యాడు ఆయన, మనుషులతో దేవునితో పెనుగులాడి కాబట్టి అని ఆ మాట రాయబడింది. శ్రేష్టమైన భక్తుల జాబితాలు ఉన్నాయి. అందుకే ఒక పాటలో రాసిన మాట ఒకటి ఉంది, శ్రేష్ఠ భక్తుల జీవిత మాదిరి నాకు చూపి. ఆ మాట రాసింది. ఊహలకు అందని ఈ స్థితిలో ఉన్నత కృపలో నన్ను దాచితివని చెప్పిన మా పాటలో శ్రేష్ఠ భక్తుల జీవిత మాదిరి చూపి, ఆ మాదిరి నాకు చూపించు. అంటే వాళ్ళలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు నేను తీసుకోవటానికి, నా భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి, నా ప్రభు కొరకు నేను మండటానికి, అనేకులను మండించటానికి నేను ఒక రోల్ మోడల్ కావాలంటే వాళ్ళ మాదిరి నాకు కావాలి. ఈ చరిత్ర బైబిల్ ఆధారంగా చూసుకున్నది ఒక ఎత్తు అయితే, ఎంతోమంది కాలగర్భం అంటే ప్రభు సన్నిధిలో పిలువబడి వెళ్ళిపోయిన వాళ్ళ భక్తుల చరిత్రను దైవజనుల ద్వారా వాళ్ళ ఉపదేశ సారంలో నుంచి వినపడినప్పుడు వీళ్ళకంటే గొప్పగా నేను కూడా సేవ చేయాలన్న తపన ఆ భక్తులను కూడా మొత్తాన్ని కలిపి ఆ మాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇరుకులో ఉన్నాడు. ఇక్కడ ఈ భక్తులందరూ కూడా ఇరుకులో ఉన్నప్పుడు అసలు ఊపిరి సలపనటువంటి శోధన, అంటే ఊపిరి కూడా తీసుకోవటానికి కూడా మనసు సహించని పరిస్థితి, ఇక చచ్చిపోతే బాగుండన్న దాన్ని ఊపిరి సలపని శ్రమలు, వేదన, ఇరుకు, ఇబ్బంది అంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలే పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి, ఏంటయ్యా ఆయన పని మీద మొదటిగా దృష్టి పెట్టారు. వారి చుట్టూ ఉన్న పరిస్థితులు లక్ష్య పెట్టలేదు. వాటన్నిటిని ఇదిలిచ్చి పక్కన పడేసి, ప్రభువా నువ్వు చూసుకో, ఇదిగో నీ పనిలో నేను సాగిపోవాలని చెప్పని భక్తి సాధన చేశారు. ఇక్కడ యోహాను బట్టి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇదే. ఆయన ఇరుకులో ఉండి మొరపెడుతుంటే దర్శనం ఒకటి కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటయ్యా దర్శనం అంటే, యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని చెప్పంటే వర్ణన ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంగా, ఒకప్పుడు తనతో పాటు ఉండి ఆ రొట్టెలు విరిచిస్తే తిన్న శిష్యులు వీళ్ళు ఆ రొట్టెలు విరిచేటప్పుడు ఎటువంటి ప్రతిబింబాన్ని అంటే ఎటువంటి ముఖ కవళికలు కలిగినటువంటి సౌందర్యాన్ని చూశారో అలాగే కనపరచలే ఇక్కడ. అదొక వింతగాను
మహామహిమ చేత నింపబడిన వాడుగాను కనపడుతున్నాడు. ఆ దర్శనాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయాడట. తిరిగి మళ్ళీ యేసు ప్రభు వారు వచ్చి ఆయన నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి పరిశుద్ధాత్మ తాకినప్పుడు బాగా వాళ్ళు ఎలా అయిపోతారంటే డేలా పడిపోతారు. కొంతమంది జ్వరం కూడా వచ్చుద్ది, వాళ్ళ ముఖం అంతా వాడిపోతుంది. తిరిగి మళ్ళీ అదే అలా అయిందని చెప్పని వెనుదీయకుండా ప్రభు పాదాలు పట్టుకొని, దేవా నన్ను నిలబెట్టంటే ఖచ్చితంగా నేను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో చెబుతున్న మాట ఏంటంటే, నీ చుట్టూ ఇరుకుండొచ్చు, వాటి వైపు నీ దృష్టి పెట్టమాక. వాటిని తెచ్చి నీ మనసులో, హృదయంలో, తలంపులు, ఊహలు, ఆలోచనలో పెట్టుకోమాక. మరి ఏం చేయాలి ప్రభు అంటే, నా వైపు చూడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపు చూసి నిలబడ్డప్పుడు, నేను ప్రభు సన్నిధిలో నేర్చుకున్న పాఠం అదే. చుట్టూ నేను చూసుకున్న పరిస్థితులు, స్థితిగతులన్నీ గమనించినప్పుడు ఇది నేను డీల్ చేయలేను, పరిష్కరించలేను. అది నా కన్ఫర్మ్. ఎందుకంటే అది పరిష్కరించలేని అవగాహన ఎలా వచ్చిందంటే, నేను ఈ పూట బాప్తిసం అని తెల్లారితే చచ్చిపోదన్న తెలివితేటలు నాయి. అంత పిరికోండి, అంత బలహీనుడు అన్నమాట. అంత బలహీన ఆడపిల్లకి ఆడ కనపడితే ఓ అమ్మ ఈ ఏళ్ళ నుంచి లేనిపోయిన నిందలు వచ్చి పడతామంటే ఏం చెప్పని ఆవిడంత దూరం పారిపోతా. నిజం, ఇది వాస్తవం. నా స్నేహితుడు కూడా తెలుసు, మురళి అని నా స్నేహితుడు ఉండేవాడు. అతను నా కళ్ళ ముందే ఒక అమ్మాయి కనపడితే నచ్చితే పోయి అమ్మ నా అమ్మాయితో మాట్లాడుతుడు. ఆడ మాట్లాడబోయే లోపల నేను కిలోమీటర్ అవసరాలు ఉంటా. అంత పిరికోండి నేను, అంత పిరికోండి. మరి ఇలా ఎలా తయారయ్యారా బాబు అని చెప్పానంటే, నా ప్రభు అలా మోటివేట్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగ మలుచుకున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పిరికివారు సైతం పేతురు గారు ఏమన్నాడు, అమ్మో యేసు ప్రభువా మాట్లాడమాక, మొగం పగులుద్ది అన్నాడు. 1కి 3 సార్లు అబద్ధం ఆడినాడు. తొందరపాటు జుడుకుపాటు కలిగినవాడు, సముద్రం మీద పోతే గుండె ధైర్యం కలిగిన వాడే చివరికి పిరికివాడిగై వాళ్ళ చేత పట్టుకొని మళ్ళీ చేపలు పట్టడానికి పోతే ప్రభువే పోయి మళ్ళీ పట్టుకొచ్చుకొని పరిశుద్ధాత్మ చేత ధైర్యమునిచ్చి బలపరిచి కావలసిన ప్రతిదీ అనుగ్రహించి ధైర్యంగా నిలబెట్టాడు. ఆ భక్తుడికే చేసిన ఆ గొప్ప కార్యం నా జీవితంలో చేయలేడా? నీ జీవితంలో చేయడా? నేను పిరికివాడిని, అమ్మో నా వల్ల కాదు ఈ సేవ చేయడం అంటే, దేవుని పాదాలు పట్టుకో. దేవుడికి కావలసింది, దేవుని కొరకు నిలబడాలని ఆతృత, ఆశ, ఆసక్తి కలిగి దేవుని సేవ చేయాలని తృష్ణ కలిగిన ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మొదటిగా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలా. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఒకవేళ నువ్వు అభిషేకించబడి ఉన్నట్లయితే నీతోని దేవుడు మాట్లాడుతున్న మాట, నూతనంగా అభిషేకం పొందినట్లయితే, నూతనంగా బాప్తీస అనుభవంలోకి వచ్చినట్లయితే, పరిచారకుల గణంలో ఉన్న, సంఘ పెద్దల లిస్టులో నువ్వు ఉన్నా, నీకు మొదటిగా కావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకం. నాకు డబ్బు ఉంది, నాకు చాలా మంది బలం ఉంది, స్థిర చరాస్తులు ఉన్నాయి, ఏది నెలకి ఇంత ఇన్కమ్ నాకు, నా భార్యకి లేదా నాకు నా భర్తకు వస్తుంది, ఈ కథలేం జల్లవు అక్కడ. ఈ సెక్షన్ ఇలాంటి మైండ్ నువ్వు నీ మనసులో పెట్టుకున్నట్లయితే, నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే ప్రభు నిన్ను పక్కన పెడతాడు. ఇక నీలో ఉన్న జలుబు వదిలిందాక, నీలో ఉన్న మంపు వదిలిందాక, నీలో ఉన్న ఆ రోగం పోయిందాక, నాకు అంతా తెలుసు అనే భావన విరిగిపోయి, యాకోబు ఎలా అయితే అయ్యో నన్ను ఆశీర్వదించని మగ సిరిగలవాడే కన్నీరు విడిచా రాత్రి అంతా పెనుగులాడేనన్నట్లుగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆయన హస్తం నీ మీదకి వచ్చి బలమైన అభిషేకం ఇచ్చి, కావలసిన తలాంతులు ఇచ్చి, ప్రత్యక్షత ఇచ్చి, లేఖన ఆత్మ ప్రత్యక్షతనిచ్చి, ఆత్మ నడిపింపు కూడా ఇచ్చి, నిన్ను బలంగా ఆయన చేతిలో, ఆయన చేతి నీడలో నిన్ను దాచిపెట్టి ఆయన చేతిలో, ఆయన సేవలో వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మంపు ఎరగలేదా? ఏది నాకు అయ్యోని అని చెప్పని విర్రవీగుతున్నావా? వాటిని మొత్తాన్ని తీసేస్తాడు. ముఖమాటమే లేదు, మళ్ళీ మొత్తాన్ని బీకి పక్కనేసి
అసలు డబ్బు కూడా నీ చేతిలో లేకుండా, ఆస్తులు కూడా ఏం లేకుండా, ఆరోగ్యం కూడా లేకుండా కూడా చేస్తాడు ఆయన. కంపెనీ రోగాలన్నీ అనుమతి ఇచ్చి నిన్ను మెల్ట్ చేస్తాడు. నువ్వు తగ్గించుకోవడానికి అవే ఆయుధాలు ఆయనకి. నీ పక్కన వాళ్ళని, ఇటోళ్ళు అటోళ్ళని మొత్తాన్ని రేపుచాడనమాట. నీలో ఉన్న అహం తగ్గటానికి నువ్వు తగ్గించుకొని. ఎన్ని మాటలంటే ఉపయోగం ఏముందిలే. ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారు, నాదేముంది ప్రభువా నువ్వు చూసుకో, ఎక్కడైనా నీ విరగాల్సింది ఏమన్నా ఉందా దాన్ని తీసేయి, లేదా దాన్ని నేను గూడు కట్టుకుని భద్రంగా హృదయంలో పెట్టుకున్నానా, హృదయ కఠినం ఉందా విరగదీసేయి, దాన్ని నాలోంచి తీసే ప్రభు అని చెప్పని బచ్చములాడుకోవాలి. నాకు అవి ఉన్న తెలివితేటలు చదువని మొత్తం జీరోకు తెస్తాడు. నీ చదువు కూడా దేనికి పనికి రాకుండా పక్కన పెట్టే స్థితికి వచ్చుద్ది. సేవ అంటే అది. సేవ అంటే ఎప్పటికప్పుడు ఆయన మీద ఆనుకోవాలి, ఎప్పటికప్పుడు ఆయన కృపను అర్జించాలి. అయ్యా ఇదిగో నిన్ను బచ్చములాడుకోవాలి ఆయన్ని ఎప్పటికప్పుడు. ప్రార్థనలోనే ఆయన బచ్చములాడుకోవాలి. ఎప్పుడైతే అలాగ ప్రభు పాదాలు పట్టుకుంటామో అప్పుడు ఆయన గొప్ప కృపనిచ్చి ఎవడి ద్వారా కూడా, అంటే ఏ స్త్రీ ద్వారా కానీ ఏ పురుషుడి ద్వారా కానీ అందనటువంటి లోతైన సంగతులు నీ నోటిని వాడుకొని, నిన్ను ఉపయోగపెట్టుకొని, నిన్ను ఆయన పక్షంగా నిలబెట్టుకొని ఘనమైన ఉన్నత సేవ, ఉన్నత ఉపదేశాన్ని సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు సకల పరిశుద్ధులకు అందిస్తాడు. దేవుడు నిర్ణయించినటువంటి సంఘ బిడ్డలకు అందిస్తాడు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయా సంఘాల్లో, ఆయా మందిరాల్లో, ఆయా సమాజాలు, ఆయా గృహాల్లో, ఆయా ప్రాంతాల్లో నిన్ను నిలబెట్టుకొని వాడుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఎట్ట చెబితే అట్టింటాను ప్రభు అని చెప్పి. నా మటుకు నేనైతే చెప్పగలను సాక్ష్యం. ఉన్నాయి మొత్తం పక్కన పెట్టరా అన్నాడు. ఏం ప్రభు? అంతకుముందు నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆశీర్వదిస్తేనే ఉన్నాయి. ఆ ఇళ్ళైనా, ఆ పొలమైనా, లేదు చరములంటే బళ్ళు, బైకులైనా, కార్లు, వీటిని కదిలే వాటిని చర ఆస్తులు అంటారు. స్థిరాస్తులు అంటే ఇల్లు, పొలము, వీటిని స్థిరాస్తులు అంటారు. ఈ అయ్యైనా నువ్వు ఆశీర్వదిస్తేనే మాకున్నాయి, లేకపోతే లేవు. అయ్యా నీకు ఇష్టమైతే వాటిని మొత్తాన్ని చెగమ్మేసి నీ సేవలో వాడుతాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేశా. చాన్నాళ్ళు ప్రార్థన చేశా. ప్రభు వాక్కు నా దగ్గరకు వచ్చేంత వరకు అదే ప్రార్థన చేశాను నేను బాప్తిసం పొందిన తర్వాత. నీ సేవలో అవి ఖర్చు అయిపోవాలి, తెగనమ్మైనా సరే నీ సేవలో ఖర్చు పెట్టాలి ప్రభు అంటే, ప్రభు 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన వాక్కు నా దగ్గరకు వచ్చింది. 4-5 సంవత్సరాల కాల వ్యవధి మధ్యలో వచ్చాయని అన్నాడు, రే నీ ఆస్తులన్నీ పక్కన పెట్టు, నీ తర్వాత నీ బిడ్డల కొంటయ్యి, నువ్వు ఒట్టి చేతులతో నా సేవకు రా, నేనే నీ సొత్తు, నీవు నా సొత్తు, నేనే నీకు సొత్తు స్వాస్థ్యాన్ని, నీవు నా సొత్తు అన్నమాట. నీకేది కావాలన్న మోకాళ్ళు వేసి నన్ను అడుగు, నేను ఇస్తా. ఎవరి దగ్గరకు పోయి అయ్యా నాకు ఇది లేదని చెప్పని అడగమాక. ప్రభు చెప్పింది అదే. వాస్తవానికి నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వాటి మొత్తాన్ని చెగనమ్మేసి దేవుని సేవలో ఖర్చు పెట్టాలన్నది నా ఉద్దేశం. ప్రభు ఏమన్నాడు, ఇవన్నీ తెచ్చి పెడితే ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, అరే అవన్నీ తెగనమ్మి తీసుకొచ్చి నా సేవ చేస్తే రేపటి దినాన నేను నా దగ్గర ఉన్న డబ్బులను బట్టి నేను చేసే ఇలాంటి డైలాగులు వస్తాయి. అందుకనే అవి మొత్తాన్ని పక్కన పెట్టి మోకాళ్ళి ఒట్టి చేతులతో నా సేవకు రాండు. ఏ సేవకు వచ్చినప్పుడు నా చేతిలో ఏమీ లేవు. జీవన సంబంధమైన ఏ ఉపాధి పని నువ్వు పెట్టుకోవద్దు. పరిపూర్ణమైన సేవ, సంపూర్ణమైన ఫుల్ టైం సేవకు నేను పిలుచుకున్నాను నేను. మరి నా పోషణ ఎలా ప్రభు అంటే, ఆదికాండం 26వ అధ్యాయం చదువుకోండి. ఇస్సాకును కరువులో నేను పోషించాను కదా, నేను నిన్ను పోషిస్తాను, నీ వాళ్ళను కూడా నేను పోషిస్తాను, ఏది కొద్దు ఉండదు, నేను చూసుకుంటా మొత్తం, నువ్వు నా పని మీద మనసు పెట్టు. బాప్తిసం పొందిన 2వ సంవత్సరం నుంచి దేవుడు నాతో చెప్పిన మాట. బాప్తిసం పొందిన 2వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రాత్రి వేళ నాకు తెలియకుండా నాకు నిద్ర వస్తేనే పడుకుంటా. అప్పటి వరకు ప్రార్థన, వాక్యము లేదా వాక్యం వినటం. ఎవరైనా ఆన్లైన్లో
కాన్ఫిడెన్స్గా ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాను. ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా కూర్చుంటా. నా మాటలు ఎవరికి వినపడవు. ఏది సైలెంట్గా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఇంచుమించుగా రేపు 28వ తారీఖు వస్తే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు ప్రభు నాతో చెప్పిన మాటను బట్టి రాత్రి వేళ 2:30, 3 లేదా 4, 5 అయిన సందర్భాలు కూడా నేను నిద్రపోయే టైం. అప్పటి వరకు ప్రభు ప్రార్థన చేయిస్తానే ఉంటాడు, వాక్యం చదివిస్తానే, లేదా వాక్యం వింటమో. ఒక్కో సమయంలో పెందల కాడ పండుకునేలాగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రేపటి దినాన్ని ఇంకా గొప్ప పని ఉందిలే చేయాల్సింది, పండుకొని నువ్వు నిద్ర కావాలని చెప్పని పెందల కాడ నిద్రపోయేలాగా అనుమతించిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సమస్య రిస్క్ అనుకున్న దాని విషయంలో మోకాళ్ళు వేసి ఏరా ప్రార్థన అని చెప్పని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభు నాకు నేర్పింది ఏంటంటే, సేవలో ఏమీ లేదు నాకు సహాయం, ప్రభు యొక్క మహా ఉచిత కృప తప్ప. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గర కూర్చొని మోకాళ్ళేసి, అయ్యా నాకు ఇది అవసరం, నీకు ఇష్టమైతే నీ చిత్తమైన సమయంలో దాన్ని ముందుకు తీసుకురా, నీ ఇష్టం ప్రభు అని చెప్పాను. ప్రభు పాదాలు పట్టుకుని ప్రతిదీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అయ్యో నాకు ఇది లేదని దేహి అని అడిగిన సందర్భం నా జీవితంలోకి నా ప్రభు అనుమతించలేదు. ఆయన నామానికి అవమానం తెచ్చుకోలేదు. ఆయన మాట ఇచ్చాడు, మాట ప్రకారమే సమస్త కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, సమస్య రేగే కొద్దీ ఆయన పాదాలు ఇంకా గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయడం నాకు నేర్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్య జటిలమైందంటే కఠినమైందని చెప్పని అర్థమైతే వెంటనే కడుపు మార్చుకొని కూర్చుంటా, ఉపవాసం వేసుకొని, ప్రభువా నువ్వే పరిష్కరించు, నాకు ఇంకేది లేదు దారి. ఉన్న మధ్య మా అక్కగారికి బాగోకపోతే నేను ఒకటే మాట చెప్పాము, ఓకే నీకు సహాయం అందించడానికి మా దగ్గర ఏమీ లేదు, ఉట్టి చేతులే ఉన్నాయి. మాకు తెలిసింది ఒక్కటే, ప్రార్థన మాత్రమే చేస్తాం, పరిచర్యకు ఉండమంటే పక్కన ఉంటాం, ఇంక అంతమటికే. సహాయం చేయలేదు, డబ్బు సహాయం మాకు అందించలేదన్న మాట రావద్దు, ఎందుకంటే మా దగ్గర లేదు, మేమే అంతంత మాత్రం. మాకు తెలిసింది ఒక్కటే, ప్రార్థన. తెలిసిన సేవకులకు ప్రార్థన రిక్వెస్ట్ పెట్టాను, అలాగనే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాను. నా వంతుగా నేను ప్రార్థన చేస్తే ప్రభు కృపను బట్టి స్వస్థత పొంది ఇంటికి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఒకటే, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సమస్య రేగే కొద్ది దేవుని పాదాలు పట్టుకోవడం, గట్టిగా పట్టుకోవడం నేర్పాడు ప్రభు. ఇక్కడ క్షమించండి, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు జీవిత చరిత్రను గమనిస్తే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఏంటంటే, నీకు సమస్య రేగే కొద్దీ దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకొని దేవుణ్ణి బతిమలాడటం మొదలు పెట్టాలి. దేవుణ్ణి గట్టిగా దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడటం మొదలు పెట్టాలి. లేదు అసలు ప్రార్థన చేయట్లేదా, నువ్వు ఖచ్చితంగా పాపంలో ఉన్నావు. ప్రార్థన చేయకపోతే పాపం, వాక్యం చదవకపోయినా పాపమే, దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్టు అన్నమాట. ఖచ్చితంగా నువ్వు నిండా పాపంలో ఉన్నావు. నీ కోసం నువ్వు కూడా ప్రార్థన చేసుకోలేకపోతే, నీ కుటుంబీకుల కోసం లేదా నీ చుట్టూ ఉన్న సమాజం కోసం కూడా ప్రార్థన చేసుకోలేకపోతే నువ్వు నిండా పాపంలోనే ఉన్నావు. ప్రభువుకి ఇవ్వాల్సిన 2:30 గంటల సమయం, ఆ 2:30 గంటల్లో ప్రార్థన చేస్తావో వాక్యమే చదువుతావు, అది నీ ఇష్టం. అంటే వాక్యం చదివేటప్పుడు కూడా దేవునితో గడుపుతున్నట్టే, అలానే అచ్చంగా వాక్యం చదవమని కాదు. 1 గంట ప్రార్థన ఉంటే 1 గంట వాక్యం చదవాలి. మిగతా అరగంట దేవుణ్ణి మహిమపరచటమో లేదంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించటము, నీ వ్యక్తిగత అవిధేయతలు, ఆజ్ఞాతిక్రమ పాపాలు ఏమంటే ఒప్పుకోవటము, క్షమాపణ అడుక్కోవటం 1 అరగంట అయితే, 1 గంట ప్రార్థన, 1 గంట వాక్యం. ఖచ్చితంగా అనుదినం ఇది చేయాలి, ఖచ్చితంగా చేయాలన్నమాట. మేము పెరిగిన కాడైతే ప్రభు కృపలో మాకు నేర్పింది, ఉదయం వదిలిపెట్టకుండా ఆ రీతిగానే ప్రార్థన చేయడం నేర్పాడు. సాయంకాలం కూడా అదే రీతిగా ప్రార్థన చేయడం దైవజనులు మాకు నేర్పారు. ఇక 5:07 అయిందంటే ఇక నేను వెళ్ళిపోతా. ఇక్కడ మా అమ్మ సాక్ష్యం అనమాట. రేత్రి 10:30కు వచ్చానో 11, ఒక రోజు 12:30కు కూడా వెళ్తా ఇంటికి.
అప్పటి వరకు దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఉదయం పూట మాత్రం ఒక ఎగ్జాంపుల్గా 1 గంట పాటు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఇంట్లో కూర్చొని ఎడతెరిపి లేకుండా ప్రార్థన, వాక్యం వినటము, ఇదే పనిగా. నీకంటే ఏ పని లేదు కాబట్టి నీకు అది సరిపోద్ది అబ్బాయి, మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మరి మా పరిస్థితి ఏంటంటే అందుకే నీకు చెబుతుంది 2.5 గంటలు దేవునికి ఇవ్వాలని. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలోనే వ్యక్తిగత కుటుంబ విజ్ఞాపనలోనే ఉన్నాయి అవన్నీ. విజ్ఞాపన ప్రార్థన చేస్తే చాలు, మిగతా ప్రార్థన కంటిన్యూ అవుతూ ఉంటుంది. దేవుని పాదాలు పట్టుకుందాం. దైవజనుడు మనకు ముంగుర్తిగా కనపడుతూ ఉన్నాడు. ఇరుకు ఇబ్బందులో గొప్ప ప్రత్యక్షత పొందటమే కాదు, ఆనాడు పాత నిబంధనలో దానియేలు గ్రంథాన్ని పాత నిబంధన ప్రకటన గ్రంథం అంటారు. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రకటన గ్రంథం ఆ దానియేలు గ్రంథానికి సాక్ష్యం ఇస్తుంది. దానియేలుకి ఎట్టి ప్రత్యక్షతలు కలిగాయో సేమ్ అదే. మరి ఈ దానియేలు మొహం చూడలేదు యోహాను గారు, కానీ పద్మాసు దీపంలో మోకాళ్ళుంటే యేసు ప్రభువుని చూశాడు. ఆమెను హల్లెలూయా. ఆయన వచ్చి జరగబోయే సంగతులన్నిటినీ చెబుతా కూర్చున్నాడు. ఈ భూమి అంతమయ్యే సమయం ఎలా ఉంటుంది, సంఘం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది, ఆ పరిస్థితుల మధ్య రక్షణలో ఉన్నవారు ఎలా చెల్లాచెదరైపోతారు, ఎటువంటి శ్రమలు ఎదుర్కొంటారు, ఆ శ్రమలలోనే సంఘం ఎలా పరీక్షించబడుతుంది, పరీక్షించబడిన తర్వాత శుద్ధ సువర్ణమై మధ్యాకాశానికి ఎలా ఎత్తబడుతుంది, ఆ తర్వాత గొర్రెపిల్ల పెండ్లి విందు, క్రొత్తపాట, అత్యున్నత సింహాసనం మీద వధువు, వరుడైన యేసు ప్రభువారు, భక్త సమాజం అనే వధువు కలిసి నిత్య రాజ్య పరిపాలన చేయడం, ఆ నూతన యెరూషలేము పట్టణం ఎలా ఉంటుంది, అన్ని సంగతులు వింతేందంటే ఆ దివ్య దర్శనం పొందిన వారిలో జకర్యా ఒకడున్నాడు, యెషయా భక్తుడు ఒకడున్నాడు, దానియేలు భక్తుడు ఉన్నాడు, అలాగనే ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు ఉన్నాడు. వీరు రాసిన చరిత్ర పుస్తకాలు అంటే ఆ గ్రంథాలను కనుక చదివితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఛాయలు, అసలు సంగతులన్నీ అక్కడ కొన్ని కనపడుతుంటాయి. యెషయా భక్తుడి ద్వారా కూడా కొన్ని నూతన యెరూషలేము పట్టణము ఆ పరిస్థితుల గురించి రాయబడింది. జకర్యా గ్రంథంలో కూడా ఆ దివ్య దర్శనము చూశాడు కాబట్టి జకర్యా గ్రంథంలో కూడా అంతిమ కాలంలో జరగబోయే సంగతులు ఉన్నాయి. అలాగనే దానియేలు గ్రంథంలో కూడా అంతిమ కాలంలో జరగబోయే సంగతులు ఉన్నాయి. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నాయి. ఈ ముగ్గురికి కలిగింది కూడా దేవుడే కనపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దివ్య సుందరుడైనటువంటి, అసలు కళ్ళకు కూడా సరిపోవు అంత గొప్ప మహిమతో నింపబడినటువంటి సాక్షాత్తు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుంటే యేసు ప్రభువారు ఎటువంటి మహిమతో ఉంటాడో ఆ శ్రేష్టమైన దర్శనం పొందిన ఈ భక్తులు, గుర్తు చేయబడిన ఈ 4 భక్తులు వాళ్ళ రాసిన చరిత్ర పుస్తకాలు చదివితే అంతిమ కాలంలో ఏం జరగబోతుందో ఆ సంభవాలే, అంటే శ్రేష్టమైన సంగతులు వాళ్ళ ద్వారా సార్వత్రిక సంఘం అంటే ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ఎంతమంది మనుషులు ఉంటారో వాళ్ళందరికీ అందరికి అందించడానికే ఆ మాటలు ఆ గ్రంథాలలో రాయబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతులు ఎలా సాధ్యపడిందంటే ఆ దేవుని యొక్క దర్శనం పొందినప్పుడు, ఇరుకు ఇబ్బంది అయినప్పుడు, ఇంకా గట్టిగా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆ ఇరుకులో శ్రేష్టమైన దర్శనము సంగతులు దర్శనం పొందుకున్నాడు. శ్రేష్టమైన సంగతులు కూడా తనకు చెప్పబడ్డాయి, తద్వారా రాయబడ్డాయి, ఇప్పుడు మనకు అందియబడ్డాయి. వాటిని చదువుకొనే మనము ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా నీకు ఎదురవుతున్న ఇరుకు ఇబ్బందిని బట్టి విసిగిపోయి దేవుని పాదాలు వదిలేమాక. దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకో, ఇంకా గట్టిగా పట్టుకుంటే శ్రేష్టమైన సంగతులు నీకు తెలుస్తాయి. శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు నువ్వు అందుకోగలుగుతావు. దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నేను విన్నాను దేవుని స్వరాన్ని. అంతకుముందు దేవుడు నన్ను వెంటబడి నాతో మాట్లాడుతుంటే అవగాహన లేదు. ఒకానొక రోజు ఇరుకుతో బాగా వేదన పడుతూ, అయ్యా నేను బ్రతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది, నాకు ఈ బ్రతుకొద్దని చెప్పని కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఓర్చుకో అన్నాడు. ఇక అంతే, ఏడుద్దామన్న కన్నీరు రాట్లా, ఏడుపు రాట్లా. ఆ తర్వాత కంటిన్యూగా ప్రభు నాతో ప్రతిరోజు మాట్లాడుతాం,
ప్రభు కృపలో నిలబెట్టుకోవటం, ఆయన కృప చేత నడిపించడం జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక ముందు కూడా నడుపుతాడు ఆయన. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు దేవుని యొక్క యేసు ప్రభు యొక్క గుండెల మీద ఆనుకొని ప్రతి సంగతి తెలుసుకుంటున్నవాడు. తనతో పాటు ఉన్న 11 మంది కడమ అపోస్తులతో పాటు ఉన్నవాడైనా, వాళ్ళ వయసు పెద్దోళ్ళైనా ఉన్నా, మొదటి పిలువబడిన వాళ్ళైనా ఉన్నా, ఈయన దగ్గరకు వచ్చి ప్రభుత్వం ఈ విషయం చెప్పు, సంగతి ఏంటో తెలుసుకొని చెప్పని ఇలా ఉన్నాడు. నీ వారి విషయంలో నువ్వు కూడా మధ్యవర్తివే. ప్రార్థన ఖచ్చితంగా చేయాలా. దేవుడు అడుగుతాడు, రేపటి దినాల లెక్క అడుగుతాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదని దేవుడు లెక్క అడుగుతాడు. నీ తల్లి కోసమైన, తండ్రి కోసమైన, నీ వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లేదని అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఆ రోజు. అయ్యో ప్రభు నాకు ఎవరు చెప్పలేదంటే మూతి పగిలిపోద్ది అనమాట. ఎవడురా నీకు చెప్పింది చెప్పలేదని. ఎన్నో వాక్యాలు వింటున్నావు, మొత్తం గాలి వదిలేస్తే నష్టపోయేది దేవుడు కాదు, నువ్వే. దాన్ని ఆచరణలో పెడితే దేవుని నామానికి ఘనత వస్తుంది, నీ బ్రతుకు కూడా ఒక సార్థకత వస్తుంది. ఏం పెడితే దాన్ని ఆచరణలో పెడితే, అంటే వాక్యాన్ని నీ బ్రతుకు అన్వయించుకుంటే దేవుని నామానికి ఘనత వస్తుంది, నీ బ్రతుకు ఒక సార్థకత అనేది కలుగుతుంది. అలాగనే భావి తరాలు కూడా ఆశీర్వదింపబడతాయి. నిన్ను బట్టి ప్రతి తరం కూడా దేవుని మహిమపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అట్టి మహా ఉచిత కృప, ఆ ఘనత ప్రభు యొక్క ఉన్నత కృప ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని అడుగు. ఇరుక ఇబ్బంది అయితే దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగు. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తుంది. విన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు ప్రభువా. ఇరుకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి నీ పాదాలు వదిలేసి జారిపోయే వాళ్ళగా మేము ఉండకూడదు. మా కళ్ళ ముందు అనేక రకాలుగా బ్రతుకుతున్న వాళ్ళు మేము చూస్తూ కూడా ఏమి చేతగాని వారిగా మేము ఉండకూడదయ్యా. నీ పాదాలు పట్టుకుని ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేయాలి. వాళ్ళున్న పరిస్థితిని బట్టి తీవ్రత నష్టమును దేవ అంచనా వేసి ఇంకా ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి ప్రభువా. రేపటి దినా నువ్వు లెక్క అడుగుతావయ్యా. మధ్యవర్తిగా నువ్వు ఎలా నీ మధ్యవర్తిత్వాన్ని ఎలా సమర్థవంతంగా నెరవేర్చావని ప్రభువా నువ్వు అడిగితే నేను లెక్క చెప్పాలి. అయ్యో, ఇప్పటికే ఎంతో ఘోరమైన పొరపాటు పాపంలోనే ఉన్నాను, క్షమించు ప్రభు అంటూ దేవుని పాదాలు అడుగు. దేవుని పాదాలు పట్టుకొని అడుగు. దేవుని అడుగు. అయ్యా 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 కనికరించు ప్రభువా. ఇన్నాళ్ళు ఈ సత్యం ఎవరు నాకు చెప్పక, అయ్యో చెప్పినా కానీ దాన్ని లక్ష్య పెట్టక, అయ్యో నష్టపోయానయ్యా నేను ఇప్పటి వరకు, నేను చెప్పనా? ఇలాంటి ప్రార్థనలు ఎంతోమంది నీ కళ్ళ ముందు రక్షణ పొంది కూడా విగ్రహారాధన చేస్తూ మళ్ళీ వచ్చి ప్రభు వల్ల చేవేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి నీ మనస్సు కదిలిపోతూ ప్రార్థన చేయకుండా, వారి కోసం ఉపవసించకుండా, నీ జనులే, నీ బంధువులే, నీ దగ్గరోళ్లే, లేదా నీ తండ్రో చల్లో ఇటు బాప్తిసం పొంది ప్రభు వల్ల చేస్తా, మరో పక్క విగ్రహారం చేస్తున్నారంటే యేసయ్య అంటున్నాడు నిత్య నరకానికి వాళ్ళు వెళ్తారని చెప్పి. మరి వాళ్ళు నిత్య నరకంలో యుగ యుగాలు ఆరని అగ్ని, మానని వేదన, ఆగని పండ్లు కొరుగుట, చావని పురుగు అన్న పరిస్థితికి వెళ్ళే ఆడబోయి వాళ్ళు వేదన పడుతుంటే పరలోకంలో నువ్వు సంతోషిస్తావా? లేదంటే ఇప్పుడే దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా ఆ పెను ప్రమాదం నుంచి నువ్వు నా వారిని తప్పించని దేవుని పాదాలు పట్టుకుంటావా? నా వారంటే నీ తోడబుట్టిన వారో కన్నవారో కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క పరిశుద్ధుడు నీ వాళ్ళే వాళ్ళు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాగ్దానం అక్షరాలు నెరవేర్చబడాలంటే నీతో పాటు క్రీస్తు రక్తంలో కడగబడిన జాబితా నీకు ముందుగా వచ్చి ఉండొచ్చు, లేదా నీ కళ్ళ ముందు ఉండుండొచ్చు. వాళ్ళలో ఎవరైనా చెడి పడి తిరుగుతూ ఉంటే వాళ్ళ విషయంలో బాధ్యత నువ్వు తీసుకోవాలా. నేను చెప్పగలను, ధైర్యంగా నేను సాక్ష్యం ఇస్తాను. నా కళ్ళ ముందు చాలా మంది అలా ఉంటుంటే వారి కోసం ఉపవసించి ప్రార్థన చేశా. ప్రభు నిన్ను అడుగుతాడు లెక్క, అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. లెక్క చెప్పగల సామర్థ్యం, ధైర్యం నీకుంటే ధన్యురాలవు, ధన్యుడవు. లేదా ప్రభుని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నశించిపోతే ఎలా,
రక్షణ పొంది కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వారి విషయమై ఉపవాసం ఉండు, కన్నీరు విడు, దేవుని పాదాలు పట్టుకు. ఒకవేళ నీ భర్త అయి ఉన్నాడేమో, ప్రియమైన దేవుని కుమార్తె నీ భర్త అయి ఉన్నాడేమో, లేదా నీ కూతురు ఉందా, నీ కొడుకున్నాడా, లేదా సహోదరుడా నీ భార్య ఒకవేళ అలా ఉందా, దేవుని పాదాలు పట్టుకో. ఖచ్చితంగా తీర్పు ఎదుర్కొనే రోజులు సమీపంగా ఉన్నాయి. లాస్ ఏంజలస్ ప్రాంతం చూడు ఒకసారి. ఒకప్పుడు టైటానిక్ ఏం కాదు ఈ ప్రాంతానికి అనుకుంటే, మధ్య సముద్రానికి పోగానే మంచు కొండకు ఢీకొని ఇరిగిపోయింది. వందల కొలది మంది ప్రాణాలు నష్టపోయారు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో మాకేంది, మేము అంత బాగున్నాం, ఊళ్ళు మొత్తం తగలబడతా ఉన్నాయి. ఇప్పుడు దేవుని యందు వినయ భయభక్తులు కలిగిన వారి ఇళ్ళు మాత్రం సేఫ్గా ఉంటున్నాయి, మందిరాలు సేఫ్గా ఉంటున్నాయి. మన వీడియోలు చూస్తూ ఉన్నాం. మనుషుల మీదకు మనుషులు లేస్తారు. ఇది అంత్యకాల సమయం. రాజ్యాల మీదకు రాజ్యాలు తిరగబడతాయి. ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయంటే లేఖనం చెప్పబడింది యేసు ప్రభువు నోటి మాట అది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోనే ఇప్పటికి 2 సార్లు భూకంపం వచ్చి చాలా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో కాదు, మన ఆంధ్ర రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగిన పరిస్థితులు. ఇజ్రాయెల్ దేశం, రష్యా, ఇరాను, ఇరాక్ అని ఇలా కొట్టుకొని ఇదవుతున్నాను. ఆ వేల కోట్ల ఆస్తుల నష్టం, ప్రాణ నష్టం. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తున్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, చెగుళ్ళు. ఇప్పుడు కొత్తగా వైరస్ వచ్చింది, HMPV అంట. పసిపిల్లలకు పెద్దలకు ప్రమాదం అని చెప్పి అంటున్నారు. ఇంకే రకమైన చెగుళ్ళు వస్తాయో తెలీదు. ప్రభు రాకడకు సూచనలు ఇవి అని చెప్పని మొత్తం 24 అధ్యాయంలో చెప్పబడ్డాయి. ఇంకనూ నీకు అంతుపడతలేదా? రక్షణ లేకపోతే రక్షణ అనుభవానికి సిద్ధపడు. రక్షణ పొందినట్లయితే ఏ ఘడియలో ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ప్రభువా ఈ సమయంలో నన్ను పిలిచిన నేను ఇదిగో సిద్ధంగా ఉన్నాను, అందుకు కావలసిన యోగ్యత నాకు ఇవ్వు ప్రభు అని సమాధానం పడి ఎప్పటికప్పుడు ప్రతి సెకండ్ సరి చేసుకునే పరిస్థితిలో, ప్రతి సెకండ్ దిద్దుబాటు చేసుకుని నేర్చుకునే అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే ధన్యుడవో ధన్యురాలువో. లేదా దొంగ వచ్చినట్టు వస్తా, ఎప్పుడు వస్తానో తెలియదు అన్నాడు. 10 మంది బుద్ధిగల కన్యకల్లో 10 మంది సిద్ధపడే ఉన్నారు. కానీ ముందు చూపు కలిగి 5గురు భక్తి సాధన చేస్తే 5గురు మాత్రమే ఎత్తపడ్డారు. మిగతా 5గురు వల్ల విడవబడతావా? లేదయ్యా, నా ప్రభువా నీ కృపను బట్టి నేను సిద్ధపడుతున్నాను, నన్ను నేను సరి చేసుకుంటున్నాను. ఈ క్షణంలో ప్రభువా ఇదిగో నువ్వు వచ్చేయంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ మచ్చ, డాగు, ముడత, కళంకం అటుది మరి ఏదీ లేనటువంటి నిష్కలంకమైనటువంటి వధువుగా నన్ను సిద్ధపరచయ్యా. ప్రతి సెకండ్ అటువంటి ఆ కొలతలు కలిగిన భక్తుడిగా, భక్తురాలుగా నన్ను ఉంచాయని ప్రభు పాదాలు పట్టు. ఖచ్చితంగా ప్రభు కృపణిస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి. ఇరుకులో ఉండి భక్తుడైన యోహాను మొరపెట్టగా నీ శ్రేష్టమైన దర్శనము, అలాగనే అనేక సంగతులు తెలియపరిచావు, దర్శనం ఇచ్చి. అయ్యా, మేమున్న పరిస్థితులను బట్టి అటు ఇటు తొంగి చూడక నీ వైపే చూస్తూ నీ పాదాలే పట్టుకొని మేము కూడా అంతకంటే గొప్ప భక్తి సాధన చేసి భావి తరాలకు మేము ఒక మాదిరిగా ఉండటానికి కూడా కృపను దయచేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. ఎంతమంది నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విని వారి బ్రతుకులను సరి చేసుకోవడానికి సిద్ధపడ్డారో ప్రతి ఒక్కరిని అంగీకరించి నీ కృపచేత బుద్ధిగల కన్యకులు 5గురు ముందు చూపు కలిగిన వారు ఎత్తబడినట్లుగా అలాగూ సిద్ధపరచండి. అలాగ నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభు నీ కృప ద్వారా. మాకైతే చేత కాదు, మేము బలహీనలం, మాకేది చేత కాదు, నీ మీదే అనుకుంటున్నాం, నీ కృప మీద ఆధారపడుతున్నాం. మాకు సహాయం చేయమని, నీవే తోడు నడిపించు, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ. అయ్యా, నా కోసం మా కోసం ప్రార్థించమని అనేక రకాలుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. నీ సన్నిధానంలోని మొరపెడుచున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసర తక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగా. అయ్యా, ఇదిగో తండ్రి, నా కోసం మా కోసం ఈ పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని బలపరచండి, అభిషేకించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాలు కొలత లేకుండా దీవించి ఆశీర్వదించి నీ సేవలు అభిషేకించి గొప్పగా వాడుకోండి. దేవా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ
సమస్త చీకటి శోధనల ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో వాటిని ప్రభావాన్ని బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రలు దర్శనం స్వప్నాలు చూపించబడు, సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్నం నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టే జరుగునుగాక, జరిగేలాగా చెయ్యి, నెరవేర్చుతండి. జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించి నీ కృపా కార్యములు జరిగించు నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నింటిలో మీరు చూడండి, నీ చిత్తము నెరవేర్చు నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. ఈ గొప్ప కార్యాలు జరిగించమని, ప్రతి నెల 1వ తారీఖున జరిగే కుటుంబ ఆశీర్వాద పండుగలను జయకరంగా జరిగించు. అన్ని విధాలు అన్ని విషయాలు తోడే మీరు మాకు సహాయము చేయండి. ఈ ఆత్మకార్యంలో జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సముద్రుడు అని నన్ను మమ్మలను సంఘ బిడ్డలను ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్పి యేసయ్య నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని నిన్ను మహింపరుచుకుంటూ బిడ్డలందరిని ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నిన్ను గణపరుచుకుంటాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమకూడిన, అలాగే సంఘ బిడ్డలకు ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడై ఉండి శ్రేష్ఠ భక్తుల యొక్క అనుభవాలు మనకి ఇచ్చి ప్రభు ఉన్నతమైన పని మన ద్వారా జరిగించి భావితరాలకు మనం మాదిరి పురుషులుగా మాదిరి స్త్రీలుగా ప్రభు కృపలో మనందరినీ మాదిరిగా చేసి అందరికీ మాదిరిగా మనం చేసి తద్వారా ఆయన అనుకున్న పని జరిగించుకొని మన ద్వారా ఆయన మహిమ పొందేలాగా ఆయన మాత్రమే చేయునుగాక. ఆమెన్. అలాగూ చేసిన త్రియేక దేవుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తమునకేచి ప్రభేసు రక్తమునకేచి ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు ఎంత ప్రమాదకరం మంత్రపడ వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యుద్ధము యెహోవాదే, యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.